వెల్కమ్ అండి అందరికి. ప్రతి సండే లాగే ఈ సండే కూడా అండి మనం వీక్లీ రిఫ్రెషర్ కోసం మీట్ అయ్యాము. ఇది 263వ వారం అండి. సో, ప్రతి వారం మనం జీవన్ నిధి వర్క్‌షాప్స్ ఏదైతే అటెండ్ అయ్యారో ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో కానీ కొంతమంది అటెండ్ అవ్వకున్నా ఒక ఫ్రెండ్స్ రికమెండేషన్‌తోని వాళ్ళతోని కూడా కొంతమంది వస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో, వర్క్‌షాప్ అటెండ్ అయ్యాక కంటెంట్ కొంచెం రిఫ్రెష్ చేసుకోవడానికి కానీ, షేరింగ్ చేసుకోవడానికి కానీ, ఒక సత్సంగ్ లాగా లైక్ మైండెడ్ పీపుల్‌ని మీట్ అవ్వడానికి కానీ ఇదొక వెన్యూ లాగా మనం కంటిన్యూ చేస్తున్నామండి. సో, సీఎస్‌డిసి తరపు నుంచి ఎవరో ఒకరము దీన్ని ఫెసిలిటేట్ చేస్తూ వస్తున్నామండి ఇప్పటి వరకు. అండ్ ఏదో ఒక టాపిక్ రిలవెంట్ టాపిక్ తీసుకొని కొంచెం ఆల్రెడీ డిస్కస్ చేసిన కంటే ముందుకు తీసుకెళ్ళడం గానీ, డిస్కస్ చేసిన కంటెంట్‌ని ఇంకొంచెం డీటెయిల్‌గా అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని డిస్కస్ చేయడం గానీ అది చేస్తూ వస్తున్నామండి. సో, ఈ వారం నా పేరు హరికుమార్. సో, ఈ వారం మనకు కండిషనింగ్ అండి. అంటే మనకు కొన్ని నమ్మకాలు అవి వెరిఫై చేయకుండా అంటే అది నిజమా? కాదా? దానికి సంబంధించి లేకుండా కొన్ని బిలీఫ్స్, కండిషనింగ్ కొన్ని ఇదే కరెక్ట్. ఇ ఇది ఈ విధంగానే ఉండాలి అని కొన్ని మనకై మనం అనేసుకొని కొన్ని ఉంటామండి. సో, అది దాన్ని అది వేరు. మనకు నిజంగా నాలెడ్జ్ బేస్డ్ మీద నాలెడ్జ్ ఉండి, రైట్ అండర్‌స్టాండింగ్ ఉండి, దాని ఆధారంగా ఉండే స్పష్టత వేరండి. సో, ఈ కండిషనింగ్ నుంచి క్లారిటీకి వెళ్ళడం అనే ప్రాసెస్ అండ్ ఈ కండిషనింగ్ మన అందరిలో ఉంటుంది. అసలు లేని వాళ్ళంటూ ఎవరు లేరసలు. ఎవ్వరు దీనికి ఎక్సెప్షన్ కాదు. అది ఉంటది అని తెలుసుకోవడం. ఎలాంటి కండిషనింగ్ ఉంటది అనే దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాము. దాని నుంచి క్లారిటీకి ఎలా ఎళ్తాం? అసలెందుకు కండిషనింగ్ ఉంటే మాత్రం ప్రాబ్లమ్ ఏంటిది? ఉంటే ప్రాబ్లమ్ ఏంటిది? అని దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దామండి ఇప్పుడు ఈ వారం. సో, అగైన్ ఐ యామ్ రిపీటింగ్ వర్క్‌షాప్ ఉందండి ఈ మంత్‌లో వైజాగ్‌లో కోడూరు ప్లేస్‌లో 20-25 హెల్త్ వర్క్‌షాప్, 26-28 జీవన్ విద్య వర్క్‌షాప్ కంటిన్యూయస్‌గా ఉన్నాయి. 6 డేస్ ప్లస్ 3 డేస్. 6 డేస్ ఆఫ్ హెల్త్, 3 డేస్ ఆఫ్ జీవన్ విద్య. సో, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వండి. మొత్తం రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, కాంటాక్ట్ నంబర్స్ అవన్నీ ఈ కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి గదా! సో, ఈరోజు ఈ సెషన్ అయిపోగానే షేర్ చేస్తామండి. నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఈ కండిషనింగ్ అంటే ఏంటంటే ఇది ఒక సర్టెన్ ప్యాటర్న్స్ ఆఫ్ థింకింగ్ అండి. మనం రోజు ఎన్నో ఆలోచిస్తుంటాం. కానీ నిన్నది ఆలోచించింది, అంతకుముందు రోజు ఆలోచించింది మోర్ ఆర్ లెస్ సిమిలర్‌లే ఉంటుంటది. అండ్ సర్టెన్ బిహేవియర్ గూడా మనలో సిమిలరే ఉంటుంటది. అందుకనే మనం ఏం చేస్తామో అవతల వాళ్ళకి తెలిసిపోతుంటది. మనం కొంచెం వేరే వేరే అనుకున్నా తెలిసిపోతుంటది. అయితే అవి మనం చేసే థింకింగ్ అండ్ బిహేవియర్ ఏదైతే ఉందో లోపట ఏం జరుగుతుందో, బయట ఏం చేస్తున్నాం అది అన్‌కాన్షియస్‌గా అంటే మనకే క్లారిటీ లేకుండా ఏవో కొన్ని నమ్మకాలు, కొన్ని అజంప్షన్స్, బిలీఫ్స్, కొన్ని కండిషన్స్ ఇది ఇలానే అని అనేసుకొని చేస్తున్నామా? కొంచెం నాలెడ్జ్ ఆధారంగా, మన క్లారిటీ ఆధారంగా ఇది ఎందుకో అని కరెక్ట్‌గా వెరిఫై చేసి, సహజ స్వీకృతి ప్రకారం అండి. జీవన విధిలో చెప్తుంటాం కదా! నేచురల్ యాక్సెప్టెన్స్ ప్రకారం చేస్తున్నామా? అనేదే చూసుకోవాలండి. సో, కండిషనింగ్ అంటే మనలో వెరిఫై చేయకుండా మనం చేస్తూ ఉన్నాయి. మనం ఎవ్రీడే బిహేవ్ చేస్తున్నాయి. కొన్ని మన నమ్మకాలు మనలో పెట్టుకున్నాయి. నేచురల్ యాక్సెప్టెన్స్ ఏంటంటే వెరిఫై చేసి ఇది నాకు సూటబుల్. ఇది ఇది నాకు సహజ స్వీకృతి ప్రకారం. అయితే ఇది ఎందుకు చేయాలి అంటే కండిషనింగ్ అంటే ఏంటంటే సపోజ్ ఎవరో ఏదో చెప్పారండి. ఫలానాది తినండి ఆరోగ్యంగా ఉంటదని జెప్పారు. ఫలానా కులం వాళ్ళే ఫలానా ఈ విధంగా ఉంటారని జెప్పారు. అది అది ఏది గూడా నేను అది రాంగు అనట్లే, రైటు అనట్లేదండి. రాంగ్ అయ్యే అవకాశం ఉంది. రైట్ అయ్యే అవకాశం ఉంది. మీరెప్పుడు పెద్దల మాట వినండి అన్నారు. అది రాంగ్ అయ్యే అవకాశం ఉంది. రైట్ అయ్యే అవకాశం ఉంది. దాని నుంచి మొత్తం ఆహ్, రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు అన్నట్టు. సో, వేరాజ్ నేచురల్ యాక్సెప్టెన్స్ ఏంటి? ఏదైనా రైట్ విషయాన్ని ఎవ్వరు చెప్పినా చిన్నవాళ్ళు గాని, పెద్దవాళ్ళు గాని రిసీవ్ చేసుకోండి అనేది మోర్ నేచురల్ యాక్సెప్టబుల్. సో, మరి ఇప్పటి వరకు మనకు పెద్దవాళ్ళ మాట వింటే నష్టం ఏం జరగలేదంటే జరగకపోవచ్చు. రైట్. కండిషనింగ్ ప్రకారం పోతే కూడా రాంగ్ జరగాలని ఏం లేదండి. రైట్ జరగొచ్చు, రాంగ్ జరగొచ్చు. సో, సమ్ కండిషనింగ్స్ ఆర్ గుడ్. సమ్ కండిషనింగ్స్ మే నాట్ బి గుడ్. గుడ్, బ్యాడ్ అంటే ఏం లేదండి. మళ్ళీ దానివల్ల మనకి హ్యాపీనెస్ వస్తుందా లేదా? మనకి ఇంటర్నల్‌గా పీస్ ఉంటుందా లేదా? లాస్ట్‌లో ఒక సాటిస్ఫాక్షన్ వస్తుందా లేదా? రిలేషన్‌షిప్స్ కరెక్ట్‌గా ఉంటున్నాయా లేదా? ఎప్పుడైతే మనలో ఆలోచన, మనలో కోరికలు, మన బిహేవియర్ ఇదంతా సహజ స్వీకృతి ప్రకారం ఉందో, అప్పుడు మనలో పీస్, హార్మోనీ, సాటిస్ఫాక్షన్, రిలేషన్‌షిప్ అన్నీ బావుంటాయండి. సహజ స్వీకృతి ప్రకారం లేని కండిషనింగ్ ఉంటది కదా మనలో, అప్పుడు దాంట్లో గ్యారంటీ లేదు. యాక్చువల్‌గా దానివల్ల హ్యాపీనెస్ వస్తదా? లేదా? అనే గ్యారంటీ లేదు. సో, మరి ఏవి సహజ స్వీకృతి ప్రకారం ఉన్నాయి? ఏవి సహజ స్వీకృతి ప్రకారం లేదు అని తెలుసుకునే బాధ్యత మన మీదనే ఉంటది.
సో ఎలాంటిదంటే బాగా డబ్బుంటే హ్యాపీనెస్ వస్తుంది అని నేను నమ్మేసేయొచ్చు. రైట్. మళ్ళా నిజంగా మరి మన దగ్గర ఆల్రెడీ ఎంతోమంది డబ్బున్నోళ్ళు ఉండుంటరు. మనకెంతుందో దానికంటే డబ్బులున్నోళ్ళు 10 టైమ్స్ ఉన్నోళ్ళుంటారు. మరి హ్యాపీగా ఉన్నారా? అనేది కళ్ళ ముందే కనిపిస్తున్నా, దాన్ని వెరిఫై చేయకుండా, దాని మీద గట్టిగా ఆలోచించకుండా, నేను ఆటోమేటిక్‌గా యెస్. ఇంక ఇది ఇంతే అని నేను నమ్మేయొచ్చు. ఆ విధంగానే నా ఫ్యామిలీ మెంబర్స్‌ని, పిల్లల్ని అందరిని కూడా ఆ వైపు తీసుకెళ్తుండొచ్చు. అలానే ఈ ఫలానా స్కిన్ కలర్, తెల్ల స్కిన్ కలర్ ఉన్నోళ్ళు బెటరు అని నమ్మేయొచ్చు. అలాంటోళ్ళ కోసం పెళ్లి సంబంధాలు చూడొచ్చు. అలాంటి వాళ్ళని మనం ఈళ్ళు ఇలా బాగున్నారు, అలా బాగున్నారు అని అలా నమ్మేయొచ్చు. మనిషి క్యారెక్టర్ అంటే స్కిన్ కలర్ ఆర్ బాడీ షేప్, సైజ్ అని నమ్మేయొచ్చు మనకే మనం. జెండర్ బేస్డ్ గూడా ఫలానా జెండర్ వాళ్ళనే ఇలా ఉంటారు. అలా ఉండరు అనే డిస్క్రిమినేషన్ చేయొచ్చు. ఇవన్నీ మనలో ఉండే కండిషనింగ్ నమ్మకాలండి. ఇవన్నీ ఎందుకున్నాయి మనలో అంటే, ఒకటేమో ఎవల్యూషన్ అండి. అంటే ప్రకృతి ప్రకారంగానే కొన్ని సర్వైవల్ కోసం మనం ఒక ఆహ్, యానిమల్ స్పీసీస్ నుంచి హ్యూమన్ స్పీసీస్‌కి ఎవాల్వ్ అయినప్పుడు అలా పరిణామ క్రమంలో సర్వైవల్ కోసం కొన్ని కొన్ని మనలో కండిషనింగ్‌లు ఏర్పడినాయండి. కానీ ఇప్పుడు మనం మనిషి అయిపోయాం. ఇంకా దాంట్లో ప్రీవియస్ దానికి పోనవసరం లేదు. అప్పుడు మనల్ని మనం పరిశీలించుకునే అవకాశం ఉంది. సెల్ఫ్ అవేర్‌నెస్ అనే అవకాశం ఉంది. దాన్ని వాడుతున్నామా లేదా అనేది ఒక పాయింట్ అండి. ఇంకొకటేంటంటే సోషల్ మీడియా కానీ, జనరల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, ఈ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, సొసైటీ, కల్చర్ దీని నుంచి కూడా చాలా అంటే చాలా కండిషనింగ్ ఇన్‌పుట్ వస్తుంటదండి. మనలో గనక ఈ సెల్ఫ్ అవేర్‌నెస్ ప్రాసెస్ ఆన్ ఉందనుకోండి, అప్పుడు అదొచ్చినా సరే మనం ఏది రైట్, ఏది రాంగ్ అని చూసి దాంట్లో కావాల్సినవి తీసుకుంటాము, లేనివి తీసుకోము, వెరిఫై చేస్తుంటాం. అయితే మనకి సెల్ఫ్ అవేర్‌నెస్ లేని క్రమంలో బయట ఫ్రెండ్స్ ఇలా చేస్తే దాంతో ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి అలా పియర్ ప్రెషర్ అంటాం. ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి అలా చేయడం అనేది జరుగుతుంది. పర్టిక్యులర్‌లీ ఇంకా ఈ టీనేజ్‌లో యంగ్ పిల్లల్లో ఇంక ఇది ఎక్కువ జరుగుతూ ఉంటదండి. పెద్దోళ్ళు కూడా తక్కువేం లేదు. ఫస్ట్ క్యాస్ట్ నమ్మకాలు, డబ్బు బాగా ఉండడాలు, బంగారాలు గాని ఇవన్నీ కూడా పెద్దోళ్ళనే చాలా ఎక్కువ టీనేజర్లు అంటాం గానీ. సో, ఈ కండిషనింగ్ అనేది మనలో ఉంటుంది. ఉంది. వాటిని వెరిఫై జేసుకోవాలి. వెరిఫై చేసుకోకపోతే మనకు హ్యాపీనెస్ గ్యారంటీ లేదన్నట్టు. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ ఏం చెప్తుంటే ఇప్పుడు సక్సెస్ అసలు లైఫ్‌లో సక్సెస్ అంటే ఏంటి? అంటే ఈ సక్సెస్ అంటే మనీ అనేది సక్సెస్. పొజిషన్ అనేది సక్సెస్. పొసెషన్స్ అంటే నాకు ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ఇలా కొన్ని వస్తువులుంటే సక్సెస్. బట్ యాక్చువల్‌గా కొంచెం లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో గాని, ఒక నిమిషం ఆగి ఆలోచిస్తే అర్థమయ్యేదేంటంటే అసలు ఒక అర్థవంతమైన పని చేయడము, నా హెల్త్ బావుండడము, రిలేషన్‌షిప్ బావుండడము, పీస్ ఆఫ్ మైండ్ ఉండడము. ఇదే కదా అసలు సక్సెస్ అనేది అర్థమవుతుంది. అలానే రిలేషన్‌షిప్‌ల అయితేనేమో డామినేట్ జేయడము, లేకపోతే అవతలోళ్ళు అన్న ప్రతి ఒక్కటి ఒప్పుకోవడం. ఈ 2 మోడ్స్‌లో ఆపరేట్ చేస్తే 2 ఇబ్బందే. మీరు డామినేట్ చేసి అవతలోళ్ళు ఇబ్బంది పడతారు. ఇక సరే వాడు వినట్లేడురా బాబు! వాడు చెప్పింది వినమంటే వాడిని డామినేట్ చేసేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. మనం ఇబ్బంది పడతాం. వేరాస్ ట్రస్ట్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇన్ ద రిలేషన్‌షిప్ ఈస్ ద నేచురల్ యాక్సెప్టబుల్. అలానే కన్జంప్షన్ వస్తువుల విషయంలో ఏమి కొంటాము? ఏ మోడల్ కార్ కొంటాము, బండి కొంటాము, డ్రెస్సులేసుకుంటాము, ఇల్లు కొంటాము అంటే అదంతా డిసైడెడ్ బై ద ట్రెండ్. ట్రెండ్ గాని, యాడ్స్ గాని ఇలా. బట్ వేరాస్ నేచురల్ యాక్సెప్టెన్స్ ఏం చెప్తుంటే మనకి ఏది అవసరము? ఒక ఒక ప్రాస్పెరిటీ అనే ఫీలింగ్ ఉందా? అవసరం ఆధారంగా మన నీడ్స్ ఏంటి? వాంట్స్ ఏంటి? అండ్ రెస్పాన్సిబుల్ ఉండడం. దీనివల్ల సొసైటీ మీద ఏం ఇంపాక్ట్ ఉంది? వేరే వాళ్ళ ఏం ఇంపాక్ట్ ఉంది? నేచర్ మీద ఏం ఇంపాక్ట్ ఉంది? అని ఆలోచించి అవేర్‌గా చేయడం అనేది యాక్సెప్టబుల్ ఉంటుంది. అలానే ఎడ్యుకేషన్ గూడా ఈవెన్ మనం మనం దేనికి చదువుకోవాలనుకుంటున్నాం? పిల్లల్ని దేనికి చదువుకోవాలనుకుంటున్నాం? మార్క్స్ కోసమా? డిగ్రీ కోసమా? జాబ్స్ కోసమా? మనీ కోసమా? నాలెడ్జ్ కోసమా? లెర్నింగ్ కోసమా? గ్రోత్ కోసమా? దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఐ యామ్ సేయింగ్. అండ్ ఇలా చాలా ఉంటాయండి. చాలా కండిషనింగ్ మనలో ఉండడం ద్వారా మనకు చాలా ఇబ్బందవుతుండొచ్చు గూడా. ఇప్పుడు ఇప్పుడు ఈవెన్ వేరే ఇవి కూడా ఉండొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఈ హెల్త్ ఉంది. హెల్త్ అనగానే మనకొక ఆయుర్వేదం అనేది ఉంది. హోమియోపతి అనేది ఉంది. ఈ పత్తి ఉంది, ఆ పత్తి ఉంది, మూలికలు అప్పుడు మనకి ఏది దీంట్లో కరెక్టు, ఏది పని చేస్తది, ఏది పని చేయదు అనేది మనకు చాలా వరకు తెలియకపోతుండొచ్చు. ఈవెన్ ఒక స్పెషలిస్ట్ డాక్టర్ కూడా మిగతా అన్ని విషయాలు కూడా తెలియకపోతుండొచ్చు. ఫైనల్లీ అయితే ఏది హెల్ప్ అయితే అది చేయడం అండి. ఒకటి ట్రై చేయడం, హెల్ప్ అయితే యెస్. హెల్ప్ అవ్వకపోతే యెస్. ప్రతి వైద్య పద్ధతిలో కొన్ని తగ్గుతున్నాయి, కొన్ని తగ్గట్లేదు. అదైతే వాస్తవమే గదా! ఒక దాంట్లో అన్ని తగ్గుతాయని లేదు. ఒక దాంట్లో ప్లస్‌లున్నాయి, మైనస్‌లున్నాయి. కానీ అది కాకుండానే డైరెక్ట్‌గా నేను ఫుల్‌గా బిలీవ్ జేయొచ్చు. ఇంక ఆయుర్వేదం ఏమి తగ్గదని నమ్మొచ్చు. ఆయుర్వేదంలో అన్ని తగ్గుతాయని నమ్మొచ్చు. హోమియోపతి అన్నిటికంటే బెస్ట్ అని నమ్మొచ్చు. ఇంగ్లీష్ మెడిసిన్ అన్ని మొత్తం టోటల్లీ వేస్ట్ రా అని నమ్మొచ్చు. ఈళ్ళకి ఆల్రెడీ మొత్తం తెలిసినట్టు. సో, ఇలాంటి బిలీఫ్స్ ఎలా మనం అసలు పరిశీలించకుండానే, ఓపెన్ మైండెడ్ లేకుండానే బయాస్డ్‌గా అలా ఉండొచ్చండి. సో, అలానే
ఫలానా బట్టలు వేసుకుంటే రెస్పెక్ట్ వస్తుంది అనుకోవచ్చు. ఆ బట్టల కోసం మనం ట్రై చేస్తుండొచ్చు. దానికోసమే ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో టైలర్ ఎంకించడాలు, వాళ్ళ చుట్టూ తిరగడాలు, చేయడాలు, ఇన్నాళ్ళు చేస్తుండొచ్చు. అలా చేసినంత మాత్రాన వచ్చిందా అనే వెరిఫికేషన్ ఏనాడు చేయకుండా దాన్నే 100 సార్లు, 1000 సార్లైనా ఆహ్, ఆహ్, రిపీట్ చేయొచ్చండి. అంతెందుకండి అసలిప్పుడు ఈ ఈ పక్క పెట్టండి. ఈవెన్ ఏదో ఒక ఆధ్యాత్మిక మార్గంలో పోయేవాళ్ళు గూడా, ఏ అసలు అన్ని మార్గాల కంటే జీవన విద్య మార్గమే బెస్ట్ అండి. జీవన విద్యలో గూడా మీరు అది గాదండి మెయిను. ఈ ఫలానా టైప్ ఆఫ్ జీవన విద్యనే ఇంకో సూపర్ అండి. పుస్తకాలన్నీ చదివితేనే సూపర్ అండి. పుస్తకాలు ఏం అవసరం లేదండి. ఇదే సూపర్ అండి. అని ఈ రకంగా గూడా మనమే అనేసుకోవచ్చు. మొండిగా తయారవ్వచ్చు. మన మన పద్ధతి కాకుండా ఇంకో పద్ధతి కొంచెం అటు ఇటు ఫాలో అవ్వల మీద కోపం ఉండొచ్చు. ఎక్స్‌ప్రెస్ చేయకున్నా లోపటనే మనం అపోజిషన్ కూడా చూపిస్తుండొచ్చన్నట్టు. ఎన్నో పద్ధతులుంటాయి. ఎన్నో ఉంటాయి. ఒక్కొక్కరికి సూట్ అవుతుంది. సూట్ అవ్వది ఏంటే మళ్ళీ అగైన్ ఏంటి దానివల్ల నాలో మార్పు వస్తుందా? నా హ్యాపీనెస్ లెవెల్ పెరుగుతూ ఉందా? రైట్. నాకు ఇంకా బెటర్ క్లారిటీ వస్తుందా? వస్తే అది కరెక్ట్ మీకు అంతే కదా! అదే ఇంకొకరికి సూట్ అవ్వాలని లేదు కదా! సో, ఇలా ప్రతి యాస్పెక్ట్ ఆఫ్ లైఫ్‌లో అండి. ప్రొఫెషన్ గాని, పర్సనల్ గాని, రిలేషన్‌షిప్‌లో గాని, ప్రతి దాంట్లో మనలో బోలెడన్ని కండిషనింగ్స్ ఉంటాయండి. నాకు ఏం కండిషనింగ్ ఉంది? మన డైలీ బిహేవియర్, వర్క్, మన ఇన్నర్ స్టేట్ లోపల హ్యాపీగున్నా లేదా అని గమనించుకుంటూ ఉంటే, దేనివల్ల లేనో అని ఆలోచించుకోవాలి. దేనివల్ల లేనంటే ఫలానాదేదో జరగకపోవడం వల్ల, ఫలానాదేదో నేను అనుకున్న దానికి విరుద్ధంగా అవుతుండడం వల్ల అన్‌హ్యాపీగా ఉంటూ ఉంటాను. అలా ఉన్నాను అంటే ఏదో కండిషనింగ్ ఏదో మనల్ని ఆపుతుంది. దాన్ని ఐడెంటిఫై చేయడం, దాన్ని ఫిల్టర్ చేసుకోవడం, దాన్ని మోడిఫై చేసుకోవడమే మన గ్రోత్ అండి. మన గ్రోత్. అప్పుడే మన కండిషన్ వైపు నుంచి క్లారిటీ వైపు, ఒక అజంప్షన్స్, ఒక నమ్మకాల దగ్గర నుంచి స్పష్టత వైపు ఎళ్తున్నామండి. సో, ఈ కండిషనింగ్ అనేది ఎందుకు దాన్ని నెగెటివ్ లాగా చూపిస్తుందంటే, కండిషనింగ్ ఈస్ ఎక్స్‌టర్నల్ అండి. బయట నుంచి వస్తుంది. ఇట్స్ బారోడ్. అప్పు తెచ్చుకున్నాం, బారో చేసుకున్నదన్నట్టు. అండ్ అది చాలా సార్లు ఒక ఫియర్ వల్ల ఏదో ఒక అమ్మో! ఇది చేయకపోతే ఏదో ప్రాబ్లమ్ అయిద్ది. మన కులంలోనే పెళ్లి చేసుకోకపోతే అప్పుడు మన చుట్టాలందరూ ఏమనుకుంటారో? ఇలాంటి బట్టలు ఏసుకోకపోతే మళ్ళీ ఏమనుకుంటారో? ఈ టైప్‌లో సంథింగ్ ఏదో ఎక్స్‌టర్నల్ ఉంటదండి. ఈ ఆఫీస్‌లో ఒక పని చెప్తున్నారు. అది చేయకపోతే నన్ను ఇలా అనుకుంటారేమో, అలా అనుకుంటారేమో. ఈ టైప్ ఆఫ్ ఫియర్స్‌తోనో, దేనితోనో వస్తదండి. వేరాజ్ నేచురల్ యాక్సెప్టెన్స్ ఏంటంటే ఇంటర్నల్ డిఫరెన్స్. దీనివల్ల యాక్చువల్‌గా నాకు పీస్‌ఫుల్‌గా ఉంటుందా? రైట్. నాకు హ్యాపీగా ఉంటుందా? రైట్. అది సెల్ఫ్ వెరిఫై చేసుకొని లీడింగ్ టు పీస్ అన్నట్టది. అది నేచురల్ యాక్సెప్టెన్స్. ఎప్పుడైతే మనం ఏదైనా కండిషనింగ్ మైండ్‌లో దాన్ని నేచురల్ యాక్సెప్టెన్స్‌కి విరుద్ధంగా పెట్టుకుంటామో అదే కాన్ఫ్లిక్ట్ అండి. సింపుల్. అదే కాన్ఫ్లిక్ట్. సో, ఆ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ వల్లనే మనకు అసంతృప్తిగా అనిపిస్తా ఉంటది. ఏదో లాకింగ్ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటదండి. సో, మళ్ళీ అగైన్ ఫార్ములా అయితే సేమ్ అండి దేనికైనా. బీయింగ్ సెల్ఫ్ అవేర్ అండి. బీయింగ్ అవేర్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్‌సైడ్ నాలో ఏం కండిషనింగ్ ఉందో తెలుస్తూ ఉంటదండి. సో, కండిషనింగ్ బదులు ఈ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అండ్ మై క్లారిటీ అలైనింగ్ విత్ ద నేచురల్ యాక్సెప్టెన్స్ అయితేనే దెన్ there is an opportunity of being more and more happier. And so this one I wanted to share. సో దీంట్లో నౌ ఐ వాంట్ యూ టు పార్టిసిపేట్ అండ్ సీ అండి. ఆహ్, మీరు ఈ ప్రాసెస్‌లో చాలా మంది ఇప్పుడు అటెండ్ అయ్యారు. కొన్ని కొన్ని ఇయర్స్ అయింది. సో వాట్ కండిషనింగ్ అంటే మీరు ఇదివరకు అనుకున్నయి అండ్ మళ్ళా ఇప్పుడు కొన్ని గమనించిన ద్వారా గాని, లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా గాని, ఆర్ మీరు ఇలా ఆలోచించడం ద్వారా గాని, కొన్ని మార్చుకున్నయి గాని, అవును ఇలా అనుకున్నా ఇప్పుడు అది కరెక్ట్ కాదు అనిపించినయి ఏమైనా ఎవరైనా షేర్ చేస్తారా అండి? దీని గురించి ఏదైనా మీ ఒపీనియన్ గాని, మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ ఏదో రిలేషన్‌షిప్ రిలేటెడ్, మనీ రిలేటెడ్, బిహేవియర్ రిలేటెడ్. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. మనీ వల్లే అందరూ గౌరవిస్తారు అనేది ఒకప్పుడు అనుకునేదాన్ని. ఇప్పుడు కూడా ఏంటండి? మనీ వల్ల అందరూ గౌరవిస్తారని? అనుకునేదాన్ని. ఆ! 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 అదే ఇప్పుడు కూడా అలాగే అనుకుంటున్నాను. కానీ కొన్ని మనం మాట్లాడే విధానాన్ని బట్టి కూడా ఎదుటోళ్ళు గౌరవిస్తారనేది అర్థమైంది. అలాగే రిలేషన్‌షిప్‌లో కూడా
మనం మనల్ని అర్థం చేసుకున్న తర్వాత ఎదుటోళ్ళు ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవాలి అనేది అర్థమైంది. ఎదుటోళ్ళు ఏదో అనగానే ముందు మనము ఎక్కువ ఫీల్ అయిపోతాం. అనేసారు అనేది అదే అనుకుంటాము. ఎందుకు అన్నారు అనేది అర్థం చేసుకోవాలి. అట్లా అర్థం చేసుకున్నప్పుడే మనం ఎక్కువగా బాధపడుకోకుండా ఉంటాం అనేది అర్థమైంది. ఇప్పుడు పిల్లలు రెండు చాలా వాల్యుబుల్ అబ్జర్వేషన్స్ అండి. చాలా అంటే చాలా వాల్యుబుల్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు ఏంటంటే మా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి ఉన్నాయి. ఒక అమ్మాయి పెళ్ళయింది, అబ్బాయి పెళ్ళయింది. వాళ్ళిద్దరు బిహేవియర్ తేడాలు గమనించుకొని వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటని వాళ్ళ వల్ల వాళ్ళు చేసే పనికి మనం ఫీల్ అవ్వకుండా ఉండాలి. వాళ్ళు ఎందుకు అట్లా అన్నారు అనేసి. మా అమ్మాయి కదా, మా మరిది వాళ్ళ అమ్మాయి పెళ్లి కూడా అయింది. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా తను ఫీల్ అవుతూ అట్లా ఉంటే నేను అలా కాదమ్మా, ఇట్లా ఉండాలి, ఇలా అర్థం చేసుకో, ఇలా విను అనేసి వాళ్ళకి చెప్పగలుగుతున్నాను అనమాట, జీవన విద్య విన్న తర్వాత. దానివల్ల ఏంటంటే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. వాళ్ళు కూడా కొంత ఆలోచనలు మార్చుకుంటున్నారు. అవును. అలాగే మా ఆడపడుచు వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం కోడల వల్ల బాగా సఫర్ అయ్యారు అవుతున్నారు. కానీ దాన్ని యాక్సెప్ట్ చేసుకోగలుగుతున్నారు అనమాట. తనలో ప్రాబ్లం ఉంది, మనం కూడా ఎక్కువగా ఇదవుతున్నాము, అలా అవ్వద్దు, తను అర్థం చేసుకుందాము, తను మనం చెప్పి మార్చుకుందాము, ఇలా చెప్దాము అనేసి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అది నేను ఫస్ట్ చెప్పాను, ఇలా ఉంటది అమ్మాయి, ఇలా ఉంటది, మీరు కూడా ఇట్లా ఉండాలి, ఇలా ఆలోచించండి అని చెప్తే ఫస్ట్ వాళ్ళంతా తెలియలేదు అనమాట వాళ్ళకి. తర్వాత ఇక తన ఇంట్లో ఉంటుంటే తన బిహేవియర్ అయ్యి చూసిన తర్వాత ఇక నా మాటలు వాళ్ళకి అర్థమైంది. అలాగే ఉంటున్నారు కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే సార్, నా పేరు మహాలక్ష్మి. మహాలక్ష్మి చెప్పండి. తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను 26th సప్తాహానికి అటెండ్ అయ్యాను. సుందర్ సార్ చెప్పిన క్లాసెస్ వినిన తర్వాత, అంటే మనల్ని ఎవరు బాధ పెట్టే ఉద్దేశం అయితే ఎవరికి ఉండదు, వాళ్ళకి సామర్థ్య లోపం అని అది ఒక కాన్సెప్ట్ చెప్పారు సార్. అది విన్న తర్వాత బాగా మనుషుల్ని అర్థం చేసుకోవడం అలవాటైంది సార్ నాకు. అంటే వాళ్ళు కావాలని ఏ మన ఇంట్లో వాళ్ళు మనల్ని కావాలని బాధ పెట్టే ఉద్దేశం అయితే వాళ్ళకు ఉండదు ఖచ్చితంగా. కాకపోతే వాళ్ళ పర్స్పెక్టివ్ ఒకలా ఉంటది, మన పర్స్పెక్టివ్ ఒకలా ఉంటది. దానివల్ల మనం ఇబ్బంది పడతాము అని ఆ కాన్సెప్ట్ చాలా బాగా అర్థమైంది సార్. నేను తర్వాత మనుషుల్ని అర్థం చేసుకోవడం బాగా నేర్చుకున్నాను అనమాట. అంటే వాళ్ళు సామర్థ్య లోపం వల్ల అలా ప్రవర్తిస్తున్నారు కానీ వాళ్ళు మనల్ని బాధ పెట్టే ఉద్దేశం కాదని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం స్టార్ట్ చేశాను, పిల్లలకు కానీ ఇంట్లో రిలేషన్స్ అందరికి. అప్పుడు వాళ్ళలో మార్పుని గమనించాను, నన్ను నేను మార్చుకున్నాను. ప్రజెంట్ మనల్ని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం మనకి ఈజీ అవుతుంది. అది నేను నేర్చుకున్నాను సార్. అది చాలా బాగా నాకు ఉపయోగపడింది. నేను చాలా బాగా అందరినీ అర్థం చేసుకోగలుగుతున్నాను ఇప్పుడు. అంటే నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళ వల్ల నేను బాధపడుతున్నానని ఒక ఫీలింగ్ ఉండేదన్నమాట. మా హస్బెండ్ వల్ల వీళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని అనుకునేదాన్ని. కానీ నేను ముందు వాళ్ళని అర్థం చేసుకోవాలి కదా. అవును. అప్పుడు నాకు ఆ ప్రాబ్లం నుంచి నేను బయటపడ్డాను. హ్యాపీగా ఉన్నాను సార్ ఇప్పుడైతే. సో అదే మనలో ఉన్న ఒక దృక్పథం చేంజ్ అవడం వల్లనే చూడు, వాళ్ళు ఎలా ఉన్నారు అలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం అలా ఉన్నాం బయటికి. బట్ చేంజ్ అయింది ఏంటి అంటే ఆ కండిషనింగ్ నుంచి వీళ్ళు కావాలనే చేస్తున్నారు అనే కండిషనింగ్ నుంచి కాదు, వాళ్ళు ఫలానా విషయం చేయలేకపోతున్నారు అనే సామర్థ్యం అనేది అదే ఒక స్పష్టత అండి. క్లారిటీ అంటే అదే కండిషనింగ్ నుంచి క్లారిటీ రావడము అంటే. అయితే ఫర్దర్ ఇంకొక పాయింట్ నేను యాడ్ చేయాలనుకున్నా అండి మహాలక్ష్మి గారు. సామర్థ్య లోపం అనేది ఒకటండి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెన్షన్, ఉద్దేశం ఏదైతుందో వాళ్ళని హ్యాపీగానే ఉంచాలి అనుకుంటారు, వాళ్ళు ఉండాలనుకుంటారు, వేరే వాళ్ళని కూడా ఉంచాలి అనుకుంటారు. అదే ప్రతి మనిషి యొక్క సహజ ధర్మం అన్నట్టు. సహజంగా ప్రతి ఒక్కరికి ఉండేది అది వీళ్ళకు ఉంది వాళ్ళకి లేదు అనేది ఏం లేదు. సో ప్రతి ఒక్కరు వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటారు, ఇంకొకరిని హ్యాపీగా ఉంచాలనుకుంటారు. ఫస్ట్ ఇంకా ఆ లెవెల్లో మనం ఇంకా అవతల చూస్తే ఇంకా 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 చాలా
మనకి అనిపిస్తుంది అన్నట్టు. అవును సార్. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు చేయలేనప్పుడు సామర్థ్య లోపంలో చేయలేరు అంతవరకు చూసి సరే దట్స్ హౌ మనం ఫ్రస్ట్రేట్ అవ్వకుండా డిసప్పాయింట్ అవ్వకుండా ఉండగలడం ఒకటి. ఇంకోటి ఏంటంటే అసలు ప్రతి మనిషి జ్ఞానం కావాలి అనుకుంటాడు, హ్యాపీగా ఉండాలి అనుకుంటాడు, వాళ్ళు అందరితోని మంచిగానే ఉండాలి అనుకుంటారు. ప్రతిరోజు వాళ్ళు వేరే వాళ్ళతోని మంచిగా ఉండని పరిస్థితులు పనులు చేస్తుండు గాక కానీ వాళ్ళు వాళ్ళకి లోపల మాత్రం ఉండాలనే ఉంటుంది. దానికి వెరిఫికేషన్ అంటే సేమ్ మన వెరిఫికేషన్. ఊరికే వాళ్ళ సామర్థ్య లోపం అంటాం గానీ, మన సామర్థ్య లోపం మాత్రం ఎంత లేదు. వాళ్ళ సామర్థ్య లోపం అంత ఉన్నంత మాత్రాన మనం వాళ్ళని బాధ పెట్టాలని కాదు గదా! అవునవును. సో, ప్రతి ఒక్కరికి మనిషికి సహజమైన స్వభావం ఏదైతే ఉందో అది. కాకపోతే తనకు సహజంగా ఏదైతే స్వభావం ఉందో దాని ప్రకారం ఉండట్లేడు అంతే. హ్మ్. నేను మనం ఆరోగ్యంగా యాక్సెప్ట్ ఉండాలి చేయట్లేదు సార్. అనుకుంటాను. వాళ్ళు ఎలా ఉంటే అలాగే యాక్సెప్ట్ చేయాలి అని కూడా అంటే ఇప్పుడు ఒక చెట్టుకి గులాబీ పూలు పూస్తున్నాయి. కానీ దానికి మనం ఏది చామంతి పూలో కావాలని కోరుకోవడం తప్పు గదా! అంటే అది దాని సహజ స్వభావం ఏదైతే ఉంటదో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇప్పుడు వాళ్ళకి కోపం ఉందనుకోండి. అది కొంచెం వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, వాళ్ళ జీన్స్ అవన్నీ ఉంటాయి గదా! దానివల్ల వాళ్ళలా ప్రవర్తిస్తున్నారేమో అని నేను దాన్ని కొంచెం చెప్పడానికి అంటే అలా కాదు నువ్వు కోప్పడుతున్నావని డైరెక్ట్‌గా చెప్పకుండా కొంచెం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం నేర్చుకున్నా నేను. నైస్ అండి. అది నాలో గూడా ఉండొచ్చు. నేను చిన్నప్పటి నుంచి పెరిగిన లోపాలు నాలో గూడా ఉండొచ్చు. నేను గూడా యాక్సెప్ట్ చేయాలి గదా! నన్ను నేను గూడా యాక్సెప్ట్ చేసుకోవాలి. అంతే గదా! హ్మ్. ఓకే. థాంక్ అది యూ అండి. సార్. థాంక్ థాంక్ యూ. యూ సార్. థాంక్ యూ అండి నాకు అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా అండి? సో, ఇప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్‌లో, మీ జర్నీలో యాహ్! హలో అండి. సమ్ నా పేరు కండిషనింగ్ నవీన్ కుమార్. యాహ్! నవీన్ గారు. నవీన్ కుమార్ అండి. నేను వనస్థలిపురం హైదరాబాద్‌లో ఉంటాను. యాహ్! హలో నేను అండి. లేట్‌గా జాయిన్ అయ్యాను. బట్ ఇప్పుడు కొద్దిగా లాస్ట్ విన్న దాన్ని బట్టి ఏందంటే కండిషన్ బేస్ మీద మనం ఏదో ఒక దానికి స్టిక్ అయిపోతూ ఉంటాం. హ్మ్. సో, అలా కాకుండా నా జర్నీలో నేను తెలుసుకున్నది ఏందంటే, మనము వాస్తవం ఏదో తెలుసుకోలేకుండా మనం అనుకోవడం అనే దాంట్లోనే ప్రాబ్లమ్ వస్తుంది. సో, అవును. న్యాచురల్ అనేది ఒకటి అండ్ మనకు వాస్తవం ఏముందో అది అనుకోకుండా మనకు నచ్చింది చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. దానివల్ల హ్మ్. మనల్ని ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోతుంటాం. అంటే నాకు నచ్చింది ఇంకోటి ఉంటది. హ్మ్. ఎదుటి వాళ్ళు చేసేది ఇంకోటి ఉంటది. హ్మ్. సో, మేడం ఇందాక అన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తూనే హ్మ్. వాస్తవాన్ని గమనించగలిగేటట్టుగా మనం ప్రయత్నం చేయగలిగితే ఎందుకంటే ఒక 40, 60 సంవత్సరాల నుండి చాలా డ్యామేజ్ జరిగింది. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావచ్చు, లేకపోతే మీ ఎక్స్‌పీరియన్స్ ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ వేరు ఏ దె హ్మ్. ఎందులో అయితే మీరు ఒక కండిషనింగ్ మీలో మీరు అబ్జర్వ్ చేసుకొని తర్వాత మారింది ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. జనరిక్‌గా. ఆ! రైట్. అంటే జనరిక్ అంటే నేను దాన్ని అంటే తెలుసుకున్నాను. ఏందంటే ఎవరైనా సరే గాని వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నాం అని జెప్పేసి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా యాక్సెప్ట్ చేస్తూనే అసలు వాస్తవం ఏంటిది? ఎందుకు ఆ విధంగా యాహ్! ఉండాల్సొచ్చింది అని జెప్పేసి వాళ్ళు చెప్పిన ఓకే. దాన్ని బట్టి ఆ తర్వాత మనం కూర్చొని మాట్లాడుకోగలిగితే అంటే ఇది నీకనిపిచ్చింది. కానీ ఇది చేస్తే బావుంటుందేమో! ఎందుకంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఎళ్ళకుండా. ఎందుకంటే రిజెక్ట్ చేసినట్టు అవుతది కాబట్టి వాళ్ళకి కోపం వస్తూ ఉంటది. అలా గాకుండా ఇలా చేస్తే ఎలా ఉంటదని కూర్చొని మాట్లాడుకోగలిగితే సామరస్యంగా, ఆ సమస్యను మాత్రమే జూసినట్టయితది. పరిష్కారం విధంగా ఆలోచించగలిగితే ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదనేది నేను కొద్దిగా ఐడెంటిఫై జేసి, ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాను. సరే అండి. సో, దానికి ఉపయోగపడ్డవి ఏందంటే, ఒకటి మనకు ప్రాక్టీస్ అనేది. ప్రాక్టీస్ ఎలా అంటే, మన చరిత్ర గావచ్చు, లేదా మన ఆధ్యాత్మికం వైపు గావచ్చు. ఆ పిల్లర్స్‌ని ఏవైతే తెలుసుకోగలిగి కొద్దిగా మనం స్టడీ చేయగలిగితే, ఏంటిది అనేది ఈజీగా అర్థమవుతుంది. అదే అండి. ఓకే అండి. థాంక్ థాంక్ యూ నవీన్ గారు. యాహ్! యాహ్! ఇంకెవరైనా షేర్ చేస్తారా అండి? మీ జర్నీలో మీకు మిమ్మల్ని గమనించుకున్నప్పుడు నాలో సర్టెన్ కండిషనింగ్ ఉంది అని మీరు గమనించుకుంది. ఇదివరకు ఇలా సర్టెన్ బిలీఫ్, సర్టెన్ నమ్మకం నాలో ఉండేది. ఈ విధంగా నేను అనుకునేవాడిని. కానీ గమనించుకున్న తర్వాత అలా కాదు ఇలా అని అర్థమవ్వడం. ఆ చేంజ్‌తోని ఎంత ఎఫెక్ట్ ఉంది లైఫ్‌లో? మార్నింగ్ అండి హరి గారు. నేను విజయ్ కుమార్ విశాఖపట్నం నుంచి. విజయ్ కుమార్ గారు చెప్పండి.
మాట్లాడొచ్చండి. లేట్‌గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు మీరు చెప్పిన క్వెషన్ బట్టి నాకు అర్థమైంది. ఒక 10 మినిట్స్ బ్యాక్ జాయిన్ అయ్యాను. చెప్పండి. నేను అనకాపల్లిలో జీవన విద్య క్లాస్ అటెండ్ అయ్యాను. అప్పుడు మీరు కలిసారు. తర్వాత నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, అప్పుడు క్లాసెస్‌లో ఉన్నప్పుడు ముందు ఫోకస్ అంతా కూడా మనం బయట పెట్టేవాళ్ళమి. హ్యాపీనెస్ అనేది బయట దొరుకుతది అనేది. ఎయిదర్ ఇట్ ఇస్ ఎ బాడీలీ నీడ్ ఆర్ సెల్ఫ్ నీడ్ అనేది. బట్ బై ఆల్ మీన్స్ కోర్ ఏంటంటే హ్యాపీనెస్ అనేది విదిన్ ది సెల్ఫ్‌లోనే ఉంది అనేది ఐ కుడ్ అండర్‌స్టాండ్ దట్ సమ్ ఎక్స్‌టెంట్. బట్ ఇక్కడ నా క్వెషన్ ఏంటంటే ఒకటి నా వరకు వచ్చేసేటప్పుడు ఇఫ్ ఒక టేస్ట్ గురించి, ఫుడ్ గురించి సెన్సేషన్ సంబంధంలో మాట్లాడినప్పుడు బయట ఉండేటటువంటి పదార్థంలో, ఆహార పదార్థంలో ఒక స్వీట్ గాని దాంట్లో లేదు, నేను నా ఫీల్‌లో ఉంది అని అర్థం చేసుకున్నప్పుడు హ్యాపీనెస్ అనేది నాలోనే ఉందనుకున్నప్పుడు వై షుడ్ ఐ హావ్ టు టేక్ ఫుడ్? వై షుడ్ ఐ హావ్ టు క్రేవ్? అది నాకు కరెక్ట్‌గా అర్థం అవ్వలేదు. ఇఫ్ ఐ యామ్ ఫీలింగ్ దట్ ఐ యామ్ హావింగ్ ఎ హ్యాపీనెస్ విదిన్ మీ, వై షుడ్ ఐ ఫెచ్ ద ఫుడ్ ఆర్ కుక్ ద ఫుడ్? అండ్ అయన్నీ నాకు ఫుడ్ అనే కాదు, ఏదైనా ఒక యాక్టివిటీ. ఏదైనా సరే. అవును, కరెక్ట్. వై షుడ్ ఐ డూ దట్? అవును. తెల్లవారు లెగిసాము, ఏదో వర్క్ చేస్తాము, వర్క్ చేసి వీ హ్యావ్ టు ఎర్న్ సమ్ మనీ అండ్ వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ అవర్ డిజైర్స్ బై మీన్స్ ఆఫ్ మనీ. ఇఫ్ హ్యాపీనెస్ ఈజ్ విదిన్ మీ, వై షుడ్ ఐ డూ ఆల్ దీస్ థింగ్స్? అంతే కదా. ఇది ఒక క్వశ్చన్ అండి. ఇక రెండో పార్ట్ రిలేషన్స్ దగ్గరకు వచ్చేసరికి మీరు చెప్పినటువంటి క్లాసెస్లో, అంటే మేము విన్న క్లాసుల్లో నాకు అర్థమైంది ఏంటంటే, మూల్యాలు చెప్పారు కదండి, విశ్వాసం నుంచి గ్రాటిట్యూడ్ వరకు, జీవన మూల్యాలు. ఆ జీవన మూల్యాల్ని మనం అసెస్ చేసుకున్న దగ్గరే రిలేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నేను ఎనాయింగ్ సిచ్యువేషన్ లో ఉంటే బయట వాళ్ళతో అక్కడ పీస్ఫుల్ గా ఉన్న సిచ్యువేషన్ నేను పాడు చేస్తున్నాను. నేను కూల్ గా ఉండి మంచిగా ఉండగలిగితే, అంటే విశ్వాసము, నమ్మకం, ఇంకోటి మంచిగా ఉంటే అవతల సిచ్యువేషన్ వర్స్ట్ గా ఉన్నా సరే నేను ఆ సిచ్యువేషన్ బాగానే హ్యాండిల్ చేయగలుగుతున్నాను. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నేను ఈ మూల్యాల్ని సరి అయిన పద్ధతిలో అర్థం చేసుకోవడం అనేటటువంటి దాంట్లో ఇంకా సరిగ్గా నాకు మెచ్యూరిటీ లెవెల్ రాలేదని ఫర్దర్ క్లాస్ అటెండ్ చేయాలని అనుకుంటున్నాను. ఈ రెండు, అంటే ఒకటి రిలేషన్స్ లో, ఒకటి బాడీలీ సెన్సేషన్స్ లో నా క్వశ్చన్ రైట్ చేశాను. ఇఫ్ ఐ ఎమ్ క్లియర్ అట్ మై. యా, కరెక్ట్ అండి. కరెక్ట్ అబ్జర్వేషన్స్ అండి. మనకి హ్యాపీనెస్ ఎక్స్టర్నల్ బయట నుంచి వచ్చేది అన్నంతసేపు బయట ట్రై చేస్తామండి. అది ఫుడ్ కానీ, డబ్బు కానీ, ఎంజాయ్మెంట్ కానీ, ఒక టూర్కి వెళ్ళడం కానీ, ఈవెన్ బయట వ్యక్తి నుంచి అని కానీ. సో ఎప్పుడైతే ఇది అర్థమవుద్దో ఇది బయట నుంచి కాదు, ఇది లోపల సంబంధించిన విషయం అన్నప్పుడు లోపల ఫోకస్ చేస్తాం. సింపుల్ అండి. సో బై డిఫాల్ట్ మన లోపల ఈ జ్ఞానం లేనప్పుడు కానీ, మనకి దృష్టిలో చేంజ్ రానప్పుడు కానీ ఎక్కువ ఫోకస్ బయటకు ఉంటదండి. ఎప్పుడైతే మనకి అర్థమవుతుందో మన దాన్ని టర్నింగ్ ఇన్వర్డ్, మన లోపలికి చూసుకోవడము, ఆత్మపరిశీలన చేసుకోవడము అంటే అదే. ఇంకా ఈవెన్ బిహేవియర్ కూడా ఏంటి, వేరే వ్యక్తి నుంచి కోరుకుంటున్నాం ఒక సర్టన్ టైప్ ఆఫ్ బిహేవియర్ చేస్తే నాకు బాగుంటుంది. సర్టన్ ఉప్పు కారం ఉంటే నాకు టేస్ట్ ఉంటే బాగుంటుంది అని ఎలా అనుకుంటున్నాం, సర్టన్ వ్యక్తి నాకు బాగుంటుంది అనుకోవడమే బిహేవియర్ కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి విజయ్ కుమార్ గారు. ఇంకా ఎవరైనా షేర్ చేస్తాను? హలో హలో సమ్ ఎక్స్టెంట్ అదైతే చేంజ్ అయింది, జీవన కలిగితే సరిపోతుంది, కానీ ఈ బాడీ. హలో చెప్పండి. ఇప్పుడు రిలేషన్స్ వరకు అయితే ఇంకా ఫర్దర్ గా ఎదగాల్సి ఉంది. జీవన మూల్యాల గురించి ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకొని సరి అయిన పద్ధతిలో నేను చూడగలిగితే దాన్ని నేను సెట్ చేసుకోగలను అనేది నాకు అర్థం అవుతుంది. నా లోపల ఉండేటటువంటి ఇంబ్యాలెన్సెస్ నేను అబ్జర్వ్ చేయగలుగుతున్నాను. నాట్ మానిటరింగ్, నాట్ కంట్రోలింగ్, నాట్ అండర్స్టాండింగ్, బట్ ఐ కుడ్ సీ మాట. అంటే నాకు అసహనం ఉందో, లేకపోతే సహనం ఉందో, హ్యాపీనెస్ ఉందో, దట్ ఐ కుడ్ అబ్జర్వ్ దట్. ఈ జీవన మూల్యాల గురించి ఇంకొంచెం తెలుసుకోగలిగితే బెటర్ అనేది ఒక ఆలోచన. ఈ ఫిజికల్ ప్లేన్ లో ఏదైతే బాడీలో నీడ్స్ గురించి ఉందో దాని గురించి క్వశ్చన్ క్లారిటీ ఇంకా నాకు రాలేదండి. అంటే ఇప్పుడు సాటిస్ఫాక్షన్ బయట స్వీట్ లో లేదు అనుకున్నప్పుడు అసలు తినడం ఎందుకు అనేది నా క్వశ్చన్, లేదా పని చేయడం ఎందుకు అనేది నా క్వశ్చన్. ఈ సింప్లీ ఐడిల్ సిట్టింగ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్ కదా హ్యాపీనెస్ అనేది విదిన్ మీ.
దానికి ఇదే అండి. దాంట్లో అది చెప్పాం కదండి, పోషణ, రక్షణ, సదుపయోగం అన్నట్టు. ఇప్పుడు మన దగ్గర వస్తువులు ఉంటాయి కదా, వస్తువులు ఫోన్ ఉంది, ఫోన్కు దానికి ఒక ఉపయోగం ఉంది, దానికి ఛార్జింగ్ పెడతాము, కింద పడకుండా చూసుకుంటాము కదండి. అవును. అలానే మనకు బాడీ ఉంది కదా, ఈ బాడీని కావాలా వద్దా? బాడీ రైట్ ఉంటుంది, దాని ద్వారా మనం ఇప్పుడు ఈ సెషన్ వినగలుగుతున్నారు కదా. రైట్ ఐ గాట్ ద పాయింట్ సార్. కదా, సో రైట్ యూజ్. యాక్చువల్ గా ఏం చేయాలి అనే క్వశ్చన్ వచ్చడం కూడా కరెక్టే. అయితే ఏం చేయాలి అంటే సదుపయోగం చేయాలి. మనకున్న తన్, మన్, ధన్, శరీరంని, మనసుని, మన దగ్గర ఉన్న వస్తువుని సదుపయోగం చేయాలి అన్నట్టు. ఈ శరీరం ద్వారా ఇప్పుడు ఫుడ్ తిని అది ఎంజాయ్ చేయడం అది కాకుండా శరీరం ద్వారా సరైన కంటెంట్ వింటున్నారు, సరైన కంటెంట్ చూస్తున్నారు, శరీరాన్ని సరైన పని చేయడానికి వాడుతున్నారు. రైట్. రిలేషన్షిప్ లో ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మన పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి, కేర్ చేయాలి అంటే మీకు బాడీ ఉండాలి, అది చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో రైట్ యూజ్ ఆఫ్ ద బాడీ, రైట్ యూజ్ ఆఫ్ ద ఫెసిలిటీస్ ఈస్ ద కరెక్ట్ థింగ్ టు డూ అన్నట్టు. అయితే అది అర్థం కానప్పుడు ఏం చేస్తామంటే మన దగ్గర దేన్నైనా ఎంజాయ్మెంట్ గా వాడతాం. బాడీని అంటే ఎక్కువ పండుకొని, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేసి, ఎక్కువ తిని, దాన్ని కూడా ఈ ప్రతిదానికి ఎంటర్టైన్మెంట్ గా వాడుతుంటాం, కానీ రాదు దాంట్లో మనం కోరుకున్న ఎంటర్టైన్మెంట్ ఎంతసేపు. అర్థమైందండి? అర్థమైందండి విజయ్ గారు? గాట్ ద పాయింట్ సార్. థ్యాంక్ యూ. అర్థమైందండి. ఫిజికల్ ఫెసిలిటీ, బాడీ కూడా ఫిజికల్ ఫెసిలిటీ, బాడీ కూడా ఫిజికల్ ఫెసిలిటీ. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇది వరకు పర్పస్ ఫర్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ చూసుకున్నాము. హలో హలో చెప్పండి చెప్పండి. హలో హలో సార్, నేను విజయ్ కుమార్ లైన్ లోనే ఉన్నాను. ఆయన ఎవరో మాట్లాడాలనుకున్నారని. చెప్పండి, కంటిన్యూ చేయండి. నేను అందుకే ఆగాను, మీరు కానివ్వండి. సార్, నాకు అర్థమైందండి మీరు చెప్పింది. కాకపోతే ఇప్పుడు డైరెక్షన్ మారింది. ముందు నేను ప్లెజర్ కోసం, హ్యాపీనెస్ కోసం సెల్ఫ్ సెంటర్డ్ గా చేశాను. ఇప్పుడు అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డ్యూటీ ఆర్ ది మూవింగ్ టువర్డ్స్ ఎలా అయితే వెళ్తుందో, నేచర్ ఎలా అయితే వెళ్తుందో అలా వెళ్ళేటట్టు డ్యూటీస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి అనేది అర్థమైంది. Is it right? అంతే అండి. థ్యాంక్ యూ. ఓకే. హరి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఈ ప్లెజర్ ఏదైతే వస్తుందో దాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా మనం. చేయండి, రైట్ వేలో చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నిద్రపోవాలి, చక్కగా మంచి టైంకి మంచి స్లీప్ నిద్రపోవాలి. అట్లాగే ఆహారం తీసుకోవాలి, చక్కగా సర్టన్ టైంలో అది తీసుకుంటాము అనే ఒక ప్లెజర్ ఉంటుంది, ఉంటుంది. మంచిది తీసుకోవాలనే నాలెడ్జ్ వచ్చినాక ఆ మంచి తీసుకున్నప్పుడు ఆ మంచినే ఫీల్ అవుతాం కదా. అవును. అట్లాగే రిలేషన్స్ లో నలుగురితో మాట్లాడటం, రోజు మొత్తంలో ఈ ఫీలింగ్ ఉంది కదా, మనం అది రైట్ ఫీలింగ్ ద్వారా ప్లెజర్ ని తీసుకోవచ్చు కదా. అవును, తీసుకోవాలి కూడా అనుకుంటా కదా. అవును. మరి అదే కదా జీవితం. ఇప్పుడు సార్కి ఏం డౌట్ వచ్చింది ఒక్కసారిగా, అసలు ఇది మొత్తం అవసరం లేదు కదా, ఖాళీ కూర్చుని సరిపోదు కదా అని వస్తుంది. అది కాదు కదా. సో దీంట్లో ఓన్లీ కరెక్షన్ ఏంటంటే, ఏదైతే మనం ఈ రైట్ పనులు చేస్తున్నప్పుడు కూడా ఏ ప్లెజర్ అయితే వస్తుందో, ప్లెజర్, హ్యాపీనెస్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ వస్తుందో, అది నేచర్ యొక్క గిఫ్ట్ అన్నట్టు. అంటే మీరు సరైనది చేసినప్పుడు తృప్తి కానీ మంచిగా అనిపించడం అనేది నేచర్ ఏంటంటే ఎంకరేజ్ చేస్తుంది. ఆ సిస్టమ్ ఉంది నేచర్ లో. మీరు మంచి చేయండి, ఆటోమేటిక్ గా మీకు ఎంతో ఎనర్జీ వస్తుంది అన్నట్టు. దానికోసం మనం వేరే దగ్గర వెతుక్కుంటుంటాం జనరల్ గా ఒకటి. అయితే ఇంకోటి ఏంటంటే, కంటిన్యూస్ హ్యాపీనెస్ మాత్రం వీటన్నిటి నుంచి కూడా రాదు. కంటిన్యూస్ హ్యాపీనెస్ ఫైనల్లీ సెల్ఫ్ రిలేషన్ ద్వారా రావాల్సిందే అన్నట్టు. ఇవన్నీ చేస్తుంటే మంచిగానే ఉంటుంది. చెప్పింది 2 పనులు చెప్పానన్నా, ఏం చేయలేదు ఆయన చెప్పారు. చిన్న ఆయన చేయలేదు, ఆయన చిన్న చెప్పిన కూడా. సో అదే అన్నట్టు. సో దర్ ఈస్ నథింగ్ రాంగ్, ఆర్ దిస్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్ దట్ ఇవి చేస్తున్నప్పుడు మనకు ప్లెజర్ వస్తుంది అండ్ వీ ఎంజాయ్ దట్ థింగ్. బట్ అల్టిమేట్ కంటిన్యూస్ హ్యాపీనెస్ అయితే హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద సెల్ఫ్ ఓన్లీ, నాట్ ఫ్రమ్ సర్టన్ యాక్టివిటీస్.
అదే సార్ నేనేమంటున్నానంటే కంటిన్యూస్ హ్యాపీనెస్ లో ఈ చేసే పనులు కూడా చాలా ఉన్నాయి కదా, మనం ఒక సెల్ఫ్ ద్వారా కాకుండా బాడీ ద్వారా కూడా కొన్ని పనులు ఉన్నాయి, దాని ద్వారా కూడా హ్యాపీనెస్ ని మనం ఫీల్ అవుతాం. అది కంటిన్యూస్ కాకపోవచ్చు, ఆ మధ్యలో గ్యాప్ ని ఫిలప్ చేస్తున్నాయి కదా ఇవి. గో హెడ్ అండి, అది ఏమంటుంది దాని మీరు చెప్పింది నేను చెప్పింది దాంట్లో కాన్ఫ్లిక్ట్ ఏం లేదు. ఎస్ ఎంజాయ్ దట్ ఆల్సో, రైట్. యా, థ్యాంక్ యూ అండి. సో కండిషనింగ్ గురించి మాట్లాడుతున్నామండి. సో మనలో ఉన్న కండిషనింగ్ న్యాచురల్ యాక్సెప్టెన్స్ ప్రకారం, సహజ స్వీకృతి ప్రకారం అలైన్ అయ్యి దాని ప్రకారంగా ఉండనప్పుడు దాంట్లో మనకి హ్యాపీనెస్ ఉండొచ్చు ఆర్ అన్హ్యాపీనెస్కి వెళ్ళొచ్చు. అది సహజ స్వీకృతి ప్రకారం ఉన్నప్పుడు మాత్రమే దాని నుంచి మనలో ఉన్న కండిషనింగ్, మనలో ఉన్న ఆలోచన ఏదైతే ఉందో, జ్ఞానం ఏదైతే ఉందో, ఆర్ నమ్మకం ఏదైతే ఉందో, జాన్నా మాన్నా అంటారు, ఏదైతే మాన్నా ఉందో అది జాన్నా ద్వారా అంటే తెలుసుకోవడం ద్వారా యాక్చువల్గా వస్తేనే అప్పుడు అది దట్ లీడ్స్ టు ఇంటర్నల్ హ్యాపీనెస్ అండి. దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. సో అలాంటి మీరు మీ జర్నీలో గమనించుకున్నాయి, అవును ఇదివరకు ఇలా ఈ కండిషనింగ్ ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది, అండ్ ఐ కుడ్ చేంజ్ దట్ అనేవి ఏమైనా షేర్ చేసుకోమని అడుగుతున్నాను. సార్ గుడ్ మార్నింగ్ సార్, సురేష్. గుడ్ మార్నింగ్ అండి సురేష్ గారు. యా సార్ ఒక జస్ట్ 2 minutes సార్. యా ప్లీజ్. కండిషనింగ్ టు క్లారిటీ కదా, నేను అబ్జర్వ్ సార్, అంటే మామూలుగా డే టు డే యాక్టివిటీస్ లో ఈ మధ్య ఏంటంటే ద థింగ్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ మై హ్యాపీనెస్ అని చెప్పి ఎప్పుడన్నా మధ్యలో కొంచెం యాంగ్జైటీ కానీ అట్లా, లేదంటే వేరే కోపం కానీ అట్లా వచ్చినప్పుడు కొన్ని థింగ్స్ రాసుకుంటున్నాను సార్. అయితే సింపుల్ థింగ్స్ ఏంటంటే, సపోజ్ నేను నా వర్క్ లైఫ్ లో ఫోన్ కాల్ చేశాను అనుకోండి సార్, వాళ్ళు అటెండ్ చేయలేరు అనుకోండి, తర్వాత ఇంకొకసారి చేస్తున్నాను, మళ్ళీ వాళ్ళు అటెండ్ చేయలేదు అనమాట. తర్వాత ఏంటంటే ఆ పని అప్పటికి ఎలక్యూషన్ చేసేటప్పుడు అది డిలే అవ్వటం వల్ల నేను మళ్ళీ వేరే వర్క్ లో అంటే ఎంగేజ్ అయిపోయి, ఇది ఇంకొంచెం డిలే అవడానికి నాది కూడా దాంట్లో కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఆ వర్క్ ఎలక్యూషన్. అప్పుడు ఏమవుతుందంటే నేను మళ్ళీ వాళ్ళతో కాల్ చేసి మాట్లాడినప్పుడు, నేను కాల్ చేసినప్పుడు వాళ్ళు అటెండ్ అవ్వలేదు, ఆ కోపాన్ని దాని మీదే ఎందుకు అటెండ్ చేయలేదు, ఏం చేస్తున్నావు అని చెప్పి అసలు విషయాన్ని చెప్పకుండా దాని మీద ఎక్కువసేపు మాట్లాడి నేను ఇంకా నా ఎనర్జీని వేస్ట్ చేసుకొని, అసలు నేను ఏదైతే చెప్పాలనుకున్నానో దాని మీద కాకుండా ఎందుకు లేట్ చేసావు, ఎందుకు అటెండ్ చేయలేదు, దాని మీద ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నాను సార్. సో అది నేను ఎనలైజ్ చేయడం వల్ల అది రియలైజ్ అయ్యాను అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, నా అంటే హ్యాపీ మూమెంట్ ని తగ్గించుకోవడం అవుతుంది. తర్వాత అసలు కాన్సెప్ట్ వాళ్ళకి చెప్పకుండా టైం వేస్ట్ అవుతుంది. వాళ్ళకి నాకు గ్యాప్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇంత యాంగ్రీగా, ఏమైంది ఎత్తకపోతే అన్నట్టు. సో అక్కడ రియలైజ్ అవ్వటం వల్ల చాలా నాకు టైం సేవింగ్ ఒకటే కాదు, రిలేషన్షిప్ కూడాను చాలా నేను బిల్డప్ చేసుకోగలిగాను సార్. వాళ్ళు కూడాను ఎందుకని ఇలాగా మారిపోయారు అనేది అబ్జర్వ్ చేయగలిగారు అనమాట. సో అది కాంట్రిబ్యూట్ చేయాలి. ఎక్సలెంట్ అండి, చాలా మంచిది అబ్జర్వ్ చేశారు. అవును, గుడ్ అండి. సో ఇలాంటివి మనలో ఉంటాయండి. అంటే ఒకరు ఏదో ఫోన్ ఎత్తలేదు, వాళ్ళకి ఎన్నో కారణాలు ఉండొచ్చు, కానీ మనకేమైనా కావాలని ఎత్తలేదు, వీళ్ళకి వర్క్ ఇంపార్టెన్స్ తెలియట్లేదు, అలా ఇలా అనుకోవడం అనేది మన కండిషనింగ్, మన సంస్కారం అది, రైట్. దాన్ని ఒకసారి మారిస్తే తర్వాత కాల్ బ్యాక్ చేశారు, రెండోసారి ఎత్తారో అయిపోయింది కదా, అప్పుడు యాక్చువల్ పని ఏంటో అది చెప్పొచ్చు. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మైల్డ్లీ జస్ట్ యూ వాంట్ టు సే దట్ నెక్స్ట్ టైం ప్లీజ్ టేక్ కాల్, ఆర్ ఇఫ్ యు ఆర్ బిజీ జస్ట్ సెండ్ మీ ఎ మెసేజ్, ఈ టైప్ లో ఒక్క మాట చెప్తే అయిపోతుంది. అవును. అది ఏంటంటే దాని కండిషన్, ఆ సిచ్యువేషన్ నేను కండిషన్ చేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ క్లారిటీ వచ్చింది. రైట్. థ్యాంక్ యూ. ఇంకా ఇలా ఆలోచించడం వల్ల ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక కాల్ గురించి చెప్పారు కదా సార్, అప్పుడు మనకి ఆలోచన విధానం అనేది వస్తుంది. ఓకే, మనం అర్జెంటుగా వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అవతల వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు ఓకే వాట్సాప్ మెసేజ్ ఒకటి పంపించవచ్చు కదా అని మనం చెప్పాలనుకున్నది ఆ మెసేజ్ ద్వారా అలా పంపించేయచ్చు అనేది ఐడియా వస్తుంది.
అలా అది ఇదివరకు అయితే ఫోన్ ఎత్తలేదని నిజంగానే అలా కోపం వచ్చేది. ఇప్పుడు అలా అవును. కాకుండా మన వేలో ఆలోచించుకుంటే మనం హ్మ్. వాళ్ళు చేసినప్పుడు మనం ఎత్తకపోతే ఆళ్ళకి కూడా అలాగే ఉంటది కదా! ఆ! హ్మ్. అలా మనము వాళ్ళకేదో పనుందని మనము ఆలోచించుకుంటే అలా హ్మ్. ఆళ్ళ సిట్యుయేషన్‌లోకెళ్ళి మనం ఆలోచించుకుంటే అప్పుడు వాళ్ళ మీద నెగెటివ్ గాని, బ్యాడ్ ఇంప్రెషన్ గాని అలాగేమి కలగట్లేదండి. వాళ్ళకి హ్మ్. సమాచారం ఎలా అందించాలి అనే ఆలోచన అయితే వస్తుంది. హ్మ్. అలా హ్మ్. ఏదైనా సరే, ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే ఎదుటి వాళ్ళ మీద అస్సలు ఇది కలగట్లేదు. ఆలోచన విధానం మార్చడం వల్ల హ్మ్. ఆహ్, ఇప్పుడు వాళ్ళు చేసినప్పుడు నేను ఏదైనా ఒక క్లాస్‌లో గాని, ఏదైనా ఒక పనిలో గాని ఉన్నాననుకోండి, వాళ్ళకి హ్మ్. అలాగే అనిపిస్తది కదా! నేను ఆ రకంగా ఆలోచించొచ్చు కదా! అని అలా. ఒక యాహ్! ఆలోచన విధానం ఆళ్ళ వేలోకెళ్ళి ఆలోచిస్తే అది కూడా మనం పాజిటివ్‌గా తీసుకోవడానికి అది కూడా బావుంటుంది సార్. అవును. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ షేరింగ్. థాంక్ యూ సార్. నిజంగా ఇక్కడ ఇలాంటి మాటలు వినడం వల్ల ఒక ఆలోచన విధానం అయితే చాలా బాగా మారిపోతుంది సార్. ఆలోచన అవునండి. విధానం మారిపోవడం వల్ల ఒక ఎఫెక్షన్ కలుగుతుంది. అది చెప్పే విధానం ఎప్పుడు చెప్పాలో, ఎప్పుడు చెప్పకూడదో తెలుస్తుంది. హ్మ్. ఇదివరకు హ్మ్. హ్మ్. అది ఎవరో కంట్రోల్ చేయకుండా ఆటోమేటిక్‌గా ఇక్కడ మనం మాట్లాడొచ్చా? ఈ సిట్యుయేషన్‌లో, ఈ సందర్భంలో మాట్లాడొచ్చా? ఒక క్షణం ఆగి మాట్లాడాలా? అది. హ్మ్. ఇక్కడ హ్మ్. వాళ్ళు అర్థం చేసుకోకుండా ఏదన్నా అన్నా కూడా ఓకే. మనకు అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది కదా! ఆళ్ళకి ఆ సిట్యుయేషన్ లేదు. హ్మ్. మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడేమైంది? హ్మ్. అన్న ఆలోచన. ఆ అవును. తర్వాత అలా అనుకోవడం వల్ల హ్మ్. అక్కడ ఆ సిట్యుయేషన్‌లో మనం ఏం మాట్లాడకపోవడం వల్ల తర్వాత వాళ్ళకి వాళ్ళే అర్థం చేసుకొని ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు అని ఒక్కో సిట్యుయేషన్‌లో నిజంగా ఒకసారి ఆళ్ళే తర్వాత రియలైజ్ అయ్యి తర్వాత వాళ్ళు ఫ్రీగా మాట్లాడుతున్నారు సార్. అది కూడా నేను చూసా. అవును. థాంక్ యూ సార్. చాలా ఆలోచన థాంక్ యూ. విధానాన్ని మారుస్తున్నారు. దానివల్ల నిజంగా హ్యాపీనెస్ అంటే ఇదివరకు ఇక్కడికెళ్తేనే హ్యాపీనెస్ వస్తది. అక్కడికెళ్తేనే వస్తది. ఇది హ్మ్. కొనుక్కుంటేనే వస్తది అన్నట్టుండేది. ఇప్పుడు అలా అవును. కాదు. అంటే ఇప్పుడు ఏదన్నా ఇదివరకు ఏదన్నా ఒకటి నేర్చుకున్నది కూడా ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు ఆళ్ళు మనది చూడలేదు. ఆళ్ళు మనల్ని ఏమి అప్రిషియేట్ చేయలేదు అని అలా ఉండేది. ఇప్పుడు అలా కాదు. నాకొచ్చిన టాలెంట్ చూపి నేను తెలుసుకున్నాను. నాకు వచ్చింది అది. హ్మ్. అదిప్పుడు ఎవరో అప్రిషియేట్ చెయ్యాలని అలాగేం లేదు. హ్మ్. అలా హ్మ్. అనిపిస్తది. నాకున్న టాలెంట్ నేను చూపించుకోగలిగాను అనేది మాత్రమే అక్కడ ఉంటుందంతే. ఇప్పుడు ఎవరో అప్రిషియేట్ చెయ్యాలని గాని, అలా హ్మ్. రకరకాలుగా ఏమి ఉండట్లేదు సార్. హ్మ్. 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 నిజంగా అక్కడ అలాంటప్పుడు కూడా భగవంతుడికి ఒక మంచి వేలోకెళ్తున్నందుకు అలాంటి ఇప్పుడు మూఢనమ్మకాలు గాని, అలాంటియన్నీ కూడా కొంతమంది దానికి హ్మ్. అట్రాక్ట్ అయిపోతారు. హ్మ్. అక్కడ ఏమనిపిస్తుందంటే, ఇక్కడ ఇలాంటి వాటికి నేను అట్రాక్ట్ అవ్వకుండా భగవంతుడు నాకు మంచి ఆలోచన, మంచి ఇది ఇచ్చాడు గదా! అందుకు యాహ్! కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని అలాంటిది. అవును. అవును. మీరు గూడా చాలా సిన్సియర్‌గా ఇంప్లిమెంట్ హ్మ్. చేస్తున్నారు. వెరీ అవును హ్యాపీ. సార్. అవును. థాంక్ యూ. థాంక్ యూ. యాహ్! అలాంటివి బాగా కలుగుతున్నాయి. చాలా చాలా థాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా షేర్ చేస్తారా అండి? ఆర్ ఎనీ క్వెషన్స్, ఎనీ ఒపీనియన్ యూ కెన్ షేర్ అండి. ఈ నమ్మకాలు ఎక్స్‌ట్రీమ్ అయినప్పుడు మూఢనమ్మకాలనే పేరు పెట్టారు కానీ, ఆ విషయం ఏంటో తెలియకుండా మనం వాటి గురించి బలంగా నమ్మి ఇంకా దాని ఆధారంగా మనం లైఫ్‌లో ఉంటాం చూడండి. చాలా ఇబ్బందయిద్దండి. అవునండి. నేను అవునండి. అదే. నేనిప్పుడు అంటే అక్కడ వీక్ అయినప్పుడు కొంచెం అలాంటి ఆటిల మీదకి అట్రాక్ట్ అయిపోతామండి. అలాంటి సిట్యుయేషన్‌లో కొంచెం స్ట్రాంగ్‌గా నిలబడి ఆహ్, అక్కడ మన గురించి మనం ఆలోచించుకున్నాం అనుకోండి, అక్కడ కూడా మనం విజయం సాధిస్తాం. ఆ వీక్ అయిపోయిన పొజిషన్‌లోనే అలాంటి ఆటికి అట్రాక్ట్ షేర్ అయిపోతామండి. చేస్తారు కదా! నేను మాట్లాడుతున్నా. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా సంవత్సరాల క్రితం జీవన గట్టనే కొత్తల్లో ముందు నుంచే నాకు కొంచెం సైంటిఫిక్ యాటిట్యూడ్, రేషనలిజం అని అన్ని క్వెషన్ చేయడం అది బాగుండే అన్నట్టు. జీవన విధిలో ఇంకా నా ఆలోచన పద్ధతికి బాగా అలైన్ అయింది. ఇంకా అంత సెల్ఫ్ ఎడ్యుకేషను మొత్తం నువ్వే తెలుసుకోవచ్చు. ఈ టైప్‌లో ఉండేసరికి అట్రాక్ట్ అయ్యేలా ఉన్నాను. సో, అప్పుడు వితిన్ ఫ్యామిలీ మెంబర్స్‌కు ఇన్ జనరల్ ఇండియన్ సొసైటీ కూడా రేషనల్ అనే దాంట్లో చాలా పూర్. సైంటిఫిక్ అండ్ రేషనల్‌లో ఇండియన్ థింగ్ ఈస్ పూర్. అంటే మన దగ్గర ఇగ చాలా అన్ని రకాల జ్ఞానం అలా ఉన్నా సరే బట్ సంహౌ మూఢనమ్మకాలనేవి ఎక్కువుండేవి స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు చాలా తగ్గిపోయినాయనుకోండి.
సో అలా విదిన్ ఫ్యామిలీ మెంబర్స్ అలా ఉంటే నాకు చాలా కోపం వచ్చేది. అండ్ దాన్ని చాలా అపోజ్ చేస్తుండే. వాటి గురించి ఊకే డిస్కస్ చేస్తుండే. వాళ్ళేం గమనించేవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళందరూ అమ్మ గాని, అన్నయ్య కానీ వీడికేమో మినిమమ్ బుద్ధి లేదు, బాధ్యత లేదు గానీ, మనం ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న వాటి నుంచి క్వెషన్ చేస్తున్నాడు అని వాళ్ళనేటోళ్ళు అన్నట్టు. వాళ్ళు అలాంటివి ఏమైనా నన్ను చేయమన్నా, ఎక్కువ చేయమన్నా నేనసలు దానికి దగ్గరే ఉండకుండా ఉండే. వాళ్ళేమో అయ్యో! వీడేదో మిస్‌గైడెడ్ అయిపోయాడు, రాంగ్ అయ్యాడు వాళ్ళు ఉండేదన్నట్టు. ఇలా చాలా గ్యాప్ వచ్చేదన్నట్టు. వేరాజ్ మెచ్యూరిటీ వచ్చాక అర్థమవుతుంది. అది ఒక పద్ధతి, ఇదొక పద్ధతి, ఇంకోటి ఇంకో పద్ధతి. అల్టిమేట్‌లీ ఏ పద్ధతైనా ఇఫ్ ఇట్ ఈస్ లీడింగ్ టు యువర్ బెటర్‌మెంట్ అండ్ యువర్ హ్యాపీనెస్ దట్స్ ఫైన్. అండ్ 100 పద్ధతులుంటాయి, 1000 పద్ధతులుంటాయి. సో, అలా మోర్ అండ్ మోర్ లిబరల్ యాటిట్యూడ్, ఓపెన్ యాటిట్యూడ్, ఈవెన్ లాజిక్, రేషనల్ అనే దానికి కూడా ఒక లిమిట్ ఉంది. అది కూడా ఒక లిమిట్ దగ్గర ఒకటి ఆగిపోతుంది. అండ్ ఈవెన్ లాజిక్, రేషనల్ అనే దాంట్లో కూడా ఒక బిలీఫ్ కూడా ఉంది. ఎలా అయితే దేవుడు బిలీఫ్ ఉందో దీంట్లో కూడా బిలీఫ్ ఉంది. ఇప్పుడు సెల్ఫ్ అని చెప్తున్నా. నేనేమైనా చూసానా సెల్ఫ్‌ని? ఏదో కొన్ని గమనించుకున్నాం అంతే. గ్యారంటీ‌గా ఎవడన్నా ప్రూవ్ చేయగలడా? అసలు సెల్ఫ్ ఏమీ లేదు. అక్కడ కూడా ఒక నమ్మకంతోనే స్టార్ట్ చేస్తున్నాం. బట్ ఈస్ దట్ లీడింగ్ టు యువర్ హ్యాపీనెస్ అంటే యెస్ ఇట్ ఈస్ లీడింగ్. యాస్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఎ ప్రపోజల్ ఓన్లీ. అందుకే అంత గట్టిగా జీవిత దాంట్లో ఒక ప్రపోజల్ ఇది ప్రస్తావన మాత్రమే అని చెప్తూ ఉంటారు. అవును సార్. అది అంత డీప్‌గా వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకురావడం కూడా చాలా కష్టమే. అది యాహ్! వాళ్ళ ఇదికి ఒక స్థాయి వరకు చెప్పాలి. ఆళ్ళ విధికి వదిలేస్తే అందులో వాళ్ళు కిందకి పడ్డా, మీద పడ్డా ఆళ్ళు తెలుసుకుంటారండి. వాళ్ళకి వాళ్ళు తెలుసుకున్నప్పుడు మాత్రమే బయటకొస్తారు తప్ప మనం తీసుకురావాలంటే రాలేం. కొన్ని సందర్భాల్లో. సో, అలా అండి. సో, అలానే ఇప్పుడు చాలా ఫ్యామిలీస్‌లలో చూస్తున్నాను. పర్టిక్యులర్‌లీ ఒక 2 జనరేషన్ మధ్య గ్యాప్స్ కానీ, ఇప్పుడు కొన్ని కండిషనింగ్ ఉంటది. ఈ పెళ్ళిళ్ళు, గిల్లిళ్ళప్పుడు ఇంకా బయటపడుతదది. పెళ్లి ఇప్పుడు మీరు ఉన్నారు. మీరొక డెసిషన్ మేకర్ ఆర్ మీరు మీ పిల్లల పెళ్లి విషయంలో ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగే సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీకున్న నమ్మకాలు వాళ్ళ మీద రుద్దడం. ఈ ఫలానా ఆస్తి ఉండాలి, ఫలానా ప్రాంతం వాళ్ళు ఉండాలి, ఫలానా క్యాస్టోళ్ళు ఉండాలి, ఫలానా గోత్రం వాళ్ళు ఉండాలి. మరి అవన్నీ చూసే మీరు పెళ్లి చేసుకున్నారే, మీ చుట్టుపక్కలోళ్ళు వాళ్ళందరూ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళెందుకు కొట్లాడుకుంటున్నారు? దానికి ఎవిడెన్స్ ఉందా అంటే దానికి ఎవిడెన్స్ లేదు. దానికి చెక్ పాయింట్ లేదు. బట్ అసలు ఈ క్యాస్ట్ మరి ఎన్నేళ్ల నుంచి ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే లేదు. కానీ దాని ఆధారంగా ఎంత పెద్ద పెద్ద కాన్‌ఫ్లిక్ట్‌లండి వితిన్ ఫ్యామిలీలో పిల్లల మధ్యల, పేరెంట్స్ మధ్యల అండ్ పిల్లలకు కూడా ఒక చాలా చాలా బిలీఫ్స్. అమెరికా పోతే జీవితం అద్భుతంగా ఉంటది. మరి ఎంతోమంది పోయారు అద్భుతంగా ఉందా? సో, ఇలా స్ట్రాంగ్ నమ్మకాలు ఎందుకు పోతున్నో దానికి మనీ అవసరమా? మనీ అవసరమా అంటే మనీ ఆల్రెడీ ఎక్కువున్నోడే పోయేది చాలా వరకు. మిడిల్ క్లాస్ అండ్ అబోవడే పోయేది వరకు. పోయి ఎంతో ఇబ్బంది పడ్డాం గాని. ఇలా నమ్మకం గనక ఉండి దాన్ని వెరిఫై చేసుకోకుండా గుడ్డిగా నమ్మితే జీవితాలే అవును. దీంట్లో అది చెప్పాలంటే ఇప్పుడు మరి జాతకాల గురించి బాగా అంతా మాట్లాడారు పెరిగిపోయిందండి. కదా! వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వండి. వేరే వాళ్ళకి. జాతకాలు పెరిగిపోయాకే జీవితాలు చాలా మంది యాహ్! ఇంకా ఎవరైనా షేర్ చేస్తారండి? ప్రమీల గారు మీరు తర్వాత మాట్లాడండి. వేరే వాళ్ళు మాట్లాడనివ్వండి. యాహ్! సార్ నమస్కారం సార్. నేను సుబ్రహ్మణ్యం నెల్లూరు నుంచి. యాహ్! సుబ్రహ్మణ్యం గారు సార్ చెప్పండి. సార్ ఇది నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ ఒక చిన్న ఇది గూడా వచ్చింది. రీసెంట్‌గా ఎదురింటి అబ్బాయి ఉన్నట్టుండి నా దగ్గరికొచ్చి ఇట్లాంటి విషయాలు మాట్లాడుతూ ఉంటే, ఒకానొక సమయంలో అతను లోపల వెంటనే ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనను నా దగ్గర బయటపెట్టాడు. సో, హ్మ్. అతన్ని డాక్టర్ దగ్గరికి పంపించలేను. నేను వెంటనే డీల్ చేయలేను. ఇట్లాంటి వాళ్ళకి మన జీవన విద్య నుంచి ఏదైనా అవకాశం ఉండి వాళ్ళని అక్కడికి రిఫర్ కౌన్సెలింగ్ చేసేటట్టు అవసరం ఉంటదండి. మీరు 2 వారాలు 3, 4 వారాల క్రితం ఒకటి కౌన్సెలింగ్ దాని మీద సెషన్ చేసాం గుర్తుందండి? సేవ అనే ఒక ఆర్గనైజేషన్ హైదరాబాద్‌లో చెప్పాము. అవును సార్. ఆ కోర్స్ ఒకసారి వాళ్ళ కనెక్ట్ చేస్తారా అండి? కొంచెం ఎక్స్‌ట్రీమ్ కేసెస్ ఉన్నప్పుడు కౌన్సెలింగ్ ఈస్ మచ్ బెటర్ బిఫోర్ జీవన విద్య అండి. ఓకే. వాళ్ళు ఫ్రీ కౌన్సెలింగ్ ఇస్తారు. వాళ్ళు ఫుల్లీ సర్వీస్ ఆర్గనైజేషన్. మీరు ఒక మెసేజ్ ఓకే. చేయండి. డీటెయిల్స్ మీకు పంపిస్తాము. అండ్ ఆన్‌లైన్‌లో మీరు SEVA సేవా కౌన్సెలింగ్ అని సెర్చ్ చేసినా వచ్చేస్తదండి. ఫోన్ నంబర్ ఉంటది. ఫోన్ చేయొచ్చు. ఓకే సార్. ఇంకెవరైనా షేర్ చేస్తారండి? చాలా మంది ఉన్నారు. అందరూ మీట్‌లో ఉన్నారు. వాటెవర్ యూ వాంట్ టు షేర్ ఆర్ ఈ టాపిక్ కాకుండా ఇంకా జనరల్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ యువర్ లైఫ్ వాట్ యు ఆర్ ఇంకొక సిట్యుయేషన్ సార్. జస్ట్ ఐ వాంట్ టు షేర్. యాహ్! మాట్లాడొచ్చా సార్? యాహ్! గో హెడ్ అండి. సార్ అంటే ఏంటంటే ఇప్పుడు జీవన విద్య
ఇప్పుడు ఇలాంటి మీటింగ్లో పార్టిసిపేట్ చేయటం వల్ల కూడాను తెలియకుండానే కొన్ని విషయాలు మనకి డైజెస్ట్ అయిపోతున్నాయి సార్. అవి కొన్నిసార్లు ఏంటంటే ఆ సిచ్యువేషన్లో మనకు తెలియకుండానే మన బిహేవియర్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం సార్. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఇలాంటి వాటికి అటెండ్ అవటం కూడాను అది వింటూ ఉంటే ఆటోమేటిక్గా మన టైము దీని మీద స్పెండ్ చేస్తూ ఉంటే మన బ్రెయిన్ ఏంటంటే రీవైర్ అయిపోతుంది అనమాట మళ్ళీ దీనికి. సో అదొకటి చాలా మందికి నేను చెప్పడానికి ట్రై చెప్తున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు థాట్ ప్రాసెస్ మీదే అంతా నడుస్తుంది సార్. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నేను పార్టిసిపేషన్ చేయటము, వినటము, సో నాకు నిజంగా ఏదన్నా కొంచెం ట్రిక్కీగా ఉన్న సిచ్యువేషన్లో నేను దాన్ని డీల్ చేయాలనుకున్నప్పుడు నాకు తెలియకుండానే నేను చాలా స్మూత్గా డీల్ చేస్తున్నాను సార్. అదొకటి బాగా ఉపయోగపడింది. ఇప్పుడు మన కండిషనింగ్ క్లారిటీ అనేది ఏదైతే ఉందో అసలు రియల్గా ఈ కాన్సెప్ట్ నాకు ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేసేస్తున్నాను సార్. ఇప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా నంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇందాక ఒకటి చెప్పాను మీకు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ గణేష్ నిమజ్జనం జరుగుతుంది సార్. ఇప్పుడు దానికి ఇప్పుడు నేను ఆఫీస్లో కూర్చున్నప్పుడు నేను దీని మీద టాపిక్ కదా మాట్లాడినప్పుడు ఇంకొక లైన్ ఏం పాయింట్ రీచ్ చేశారంటే, ఏంటి ఈ నిమజ్జనం అప్పుడు లుంగీ డాన్స్ పెడతారేంటి, ఆ డాన్స్ పెడతారేంటి, ఈ డాన్స్ పెడతారేంటి అంటే అక్కడ ఏంటంటే రిలీజియన్ బేస్గా అతను క్రిటిసైజ్ చేయడం కోసం నన్ను అడ్రస్ చేశాడనమాట. సో ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి, అది 100% యాక్సెప్ట్ చేయాల్సిన ఇది కాదనమాట. సో అతను నేను డిబేట్ చేస్తానని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాడు అతను నా దగ్గర నుంచి. అది ఎప్పుడో ఒకసారే కదా, దానివల్ల మీకు నష్టం ఏంటి, అలా ఏదన్నా అంటే అతను వేరే వాళ్ళతో ఎక్కడో డిస్కస్ చేసి ఉన్నాడు. అతను మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ నాతో కూడా డిబేట్ చేయడానికి అలాగ టైం పాస్ చేయడం కోసము ఇచ్చేసాను. నేను జస్ట్ 1 wordలోనే అది అసలు ఎంకరేజ్ చేయగలిగింది కాదు. వాళ్ళు పర్మిషన్ తీసుకున్నప్పుడే గవర్నమెంట్ ఎవరైతే పర్మిషన్ ఇస్తున్నారో ఇంత డెసిబెల్ సౌండ్ మాత్రమే వాడాలి అని చెప్పి అలాంటి కండిషన్స్ ఉంటాయి. కానీ దానికి అది రిలీజియన్ బేస్ మీద తీసుకోకూడదు అని చెప్పి అతని బ్రెయిన్ నేను కండిషన్ చేసినప్పుడు అతనికి ఒక క్లారిటీ అనేది వచ్చిందనమాట. ఓహో, మనం ఇలా థింక్ చేయకూడదు, ఇలా థింక్ చేయాలా, సో మెనీ ఫ్యాక్టర్స్ దాని మీద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది సార్. అంతే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా షేర్ చేస్తారండి? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ షేరింగ్? తర్వాత ఈ సెషన్ అటెండ్ అవ్వడానికి 7 days కోర్సు ఖచ్చితంగా అటెండ్ అయితేనే దీనికి ఎలిజిబిలిటీ అట్లా ఏం లేదు కదా సార్? జనరల్గా 7 అనే కాదు, 1 day కానీ 3 day కానీ ఆన్లైన్ కానీ 7 days కానీ ఏదో ఒక జీవన్ వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళని రమ్మంటున్నామండి. సో దట్ ఎక్స్ప్లెయిన్ చేసేది కొంచెం ఈజీ కనెక్ట్ అవుతారని. బట్ ఇఫ్ యూ థింక్ దట్ యూ హ్యావ్ సమ్ ఫ్రెండ్ ఎవరో ఒకరిని మీరు ఇన్వైట్ చేయాలనుకున్నారు అంటే దట్ ఈస్ ఆల్సో ఓకే అండి. వాళ్ళని జాయిన్ అవ్వమనండి. వెంటనే క్వశ్చన్స్ కానీ అలాగనే అడగకుండా దే కెన్ బి దేర్. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సరే, ఇప్పుడు మనము అది ఏమన్నా అంటే మంచి అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్లు కానీ లేకుంటే సపోజ్ పొద్దున్న లేచి ఇక్కడ రాత్రి నిద్ర తొందరగా పోయి పొద్దున లేవాలి, లేకుంటే యోగా చేయాలని ఇట్లా కొన్ని అనుకుంటాం. అయితే మళ్ళీ మనం దాంట్లో కొన్ని రోజులు చేసినాక మళ్ళీ గ్యాప్స్ వస్తుంటాయి, కంటిన్యూ చేయాలి. ఇది చేయకపోవడము, ఇది తెలిసి కూడా మనము మళ్ళా ఇప్పుడు జీవన్ విద్యనే ఉంది, అటెండ్ అయినప్పుడు ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కొంచెం ఆప్టిమిజం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ నార్మల్ టైంలలో నార్మల్ ప్రాసెస్ లో వచ్చింది అనుకో మంచివి అవి ప్రాక్టీస్ చేయడానికి తెలియదు. అంటే కొన్ని మనకు తెలుస్తాయి, ఇవి ఇలా చేయాలి లేకపోతే ఇలా ఉండాలి అని. అవి మనము ప్రాక్టికల్ లైఫ్ లో రావడం కానీ, ఇప్పుడు స్టూడెంట్సే ఉంటారు చూడండి, చదువుకుంటే బాగుంటది, ఎగ్జామ్స్ ముందు టెన్షన్ ఉండదు, లేకుంటే వేరేవి మనం కష్టపడితే సక్సెస్ అవుతామని, లేకుంటే పోస్ట్ పోన్మెంట్ చేయొద్దు అని, ఇవి మనకు తెలిస్తే కొంచెం ప్రయత్నం చేస్తాను. తర్వాత మనం దాంట్లో
రైట్ ప్రాసెస్ లో కంటిన్యూషన్ కాదు. దానికి కారణము అంటే తెలిసి కూడా మళ్ళీ మనము కాకపోవడం అనేది అంటే మనలో స్ట్రాంగ్ డిజైర్ లేకపోవడమా, లేకుంటే ఎలా ఓవర్కమ్ కావాలి? అది యాక్చువల్ గా తెలవగానే ఇది ఇంకా రెగ్యులర్ అయిపోద్ది అనేది కూడా ఒక అజంప్షన్ అండి. ఇప్పుడు నాకు ఈ విషయం తెలిసింది, ఇంకా తెల్లారి నుంచి అంత నేను కరెక్ట్ గా చేస్తాను, చేయగలను నేను అనుకునేది ఒక అజంప్షన్. యాక్చువల్ గా చెప్పాలి అంటే అది ప్రకృతి ప్రకారంగానే అలా ఉందండి. ప్రకృతి ప్రకారంగా ఏంటంటే మనము ఇప్పుడు దీంట్లో జీవన చెప్పిన ప్రకారం అయితే ఈ ఎనిమల్ టెండెన్సీస్ అండి, ఎనిమల్ టెండెన్సీస్ ఈ సెల్ఫ్ ఏదైతే మారామో మనం ఎనిమల్ సెల్ఫ్ నుంచి హ్యూమన్ సెల్ఫ్ గా మారాము కానీ దాని లక్షణాలు అటు లాగుతాయి అన్నట్టు. దేని వైపు లాగుతాయి? డబ్బు వైపు, సెన్సరీ ప్లెజర్ వైపు, దీని వైపు లాగుతూ ఉంటది అన్నట్టు. అది దాని బలం కొంత ఉంటది. మనం ఇది చేస్తూ ఉంటే దాని బలం తగ్గుతూ ఉంటది. కానీ ఎప్పుడైతే మన ప్రాక్టీస్ బలం తగ్గుతూ ఉంటుందో మళ్ళీ అటు లాగుతూ ఉంటది అన్నట్టు. ఇది ప్రకృతి పరంగా సహజంగా ప్రతి మనిషిలో జరిగేది. సో ఈ సెల్ఫ్ అనేది కంటిన్యూస్ అనుకుంటున్నాం కాబట్టి మనము ఎన్ని జర్నీస్ అయినాయో, ఈ సెల్ఫ్ ఎన్ని జన్మలు ఇలా అయినాయో తెలియదు కదా. ఇప్పుడు ప్రస్తుతం మనము వీటి మీద ఇంట్రెస్ట్ వచ్చిందంటేనే దాని అర్థం దాంతో ఇంకో ట్రాన్స్ఫర్మేషన్ మనలో ఆల్రెడీ జరిగింది కాబట్టి ఆ లెవెల్లోనే, ఎనిమల్ లెవెల్లోనే బతికితే సరిపోదు, దీనికన్నా హయ్యర్ లో ఉండాలి అనే ఒక సెన్స్ వచ్చింది మనలో. కాబట్టి ప్రయత్నం అనేది చేస్తున్నాం. సో చేస్తున్నప్పుడు మళ్ళీ వెనక్కి లాగడము, దాంట్లో డిస్కంటిన్యూటీ రావడం అనేది చాలా సర్వసాధారణం. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి మనం అది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు యోగా క్లాస్ జాయిన్ అవ్వగానే 100% దాంట్లో సక్సెస్ అవుతామని అనుకోవద్దు. అసలు దానికి కొన్ని ఇయర్స్ పడుతుంది దాంట్లో కన్సిస్టెన్సీ రావడానికి. అది సహజంగా ఎఫర్ట్లెస్ గా నేను అది చేయడానికి టైం పడుతుందండి. ఆఫ్టర్ ఆల్ సింపుల్ బీటెక్ చేయాలంటే, డిగ్రీ చేయాలంటే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు మొత్తం కలిపి ఒక 600 రోజులు 650 రోజులు పోతేనే ఒక చిన్న సబ్జెక్ట్ అర్థమవుతుంది మనకి. అలాంటిది ఇది మనలోకి రావాలి అంటే కొన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ కంపల్సరీ కావాలి అని. అండ్ బై నేచర్ డిజైన్ మనము చేయొద్దు అనిపిస్తుంది, డిస్కంటిన్యూ వస్తుంది, అప్స్ డౌన్స్ ఇవన్నీ ఉంటుంటాయండి. దాంట్లో మనకి ఇంకా హెల్ప్ అయ్యేది ఏంటంటే మనకు తోడు ఇప్పుడు మనం ఎలా అయితే ఒక గ్రూప్ గా ఉన్నామో, ఏదైనా బుక్స్ కానీ, ఇంకా కొంచెం జర్నలింగ్ కానీ, సత్సంగ్ కానీ ఇవి మనకి ఉపయోగపడుతూ ఉంటాయండి. బట్ దెర్ ఇస్ నథింగ్ గిల్ట్ గా ఫీల్ అవ్వడం కానీ, ఇలా అయ్యో నాకు ఇన్ని తెలిసినాయి అయినా పాటించట్లే అని ఫీల్ అవ్వడం అవసరం లేదు. తిరగడం అనేది సింపుల్ థింగ్. అదేముంది 4 బుక్కులు ఇప్పుడు పొద్దున్న సాయంత్రం 20 గంటలు చదివామంటే నాకు 2-3 వేదాలు కూడా ఫినిష్ చేయొచ్చు కదా. అంతా తెలుస్తుంది. ఏముంది భగవద్గీత ఎంత ఉంటుంది? 300 పేజీలు ఉంటుంది. 2 రోజులు చదివి తెలుస్తుంది. మా జీవితం మారదు కదా. రైట్. ఏ బుక్ అయినా 300 పేజీలే కదా, 400 పేజీలే కదా. సో తెలియగానే మార్పు వస్తుంది అనేది కూడా అన్నెసెసరీ ఎక్స్పెక్టేషన్ అండి. అది రైట్ సార్. థ్యాంక్ యూ. ఎవరైనా ఇంకా షేర్ చేస్తారండి? షేర్ చేయడం కానీ, క్వశ్చన్ కానీ. సార్ నేను సౌజన్యాన్ని సార్. నా వాయిస్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి. నేనైతే జూలైలో ఈ 1 వీక్ సెషన్ అటెండ్ అయ్యాను సార్. డాక్టర్ సుందర్ సార్ చెప్పారు కదా, అప్పుడు అటెండ్ అయ్యాను. అప్పటి నుంచి ఎవ్రీ సండే ఎక్సెప్ట్ ఒక్క సండే తప్ప నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ సండే అయితే అటెండ్ అవుతున్నాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట సండే అటెండ్ అవ్వాలి ఇది అని. నేను గమనించిన నాకు కొన్ని అయితే అలా గుర్తుండిపోయాయి. సుందర్ సారు చెప్తూ చెప్పారనమాట. మీ రిమోట్‌ని అందరి దగ్గర పెట్టేసి వచ్చారు. ఆ రిమోట్ మీరు తీసుకోవాలి అని. వెంటనే అంత ఈజీగా రిమోట్ వెళ్ళి తీసుకురాలేం ఫిజికల్‌గా తీసుకొచ్చేసినట్టు. యూ హ్యావ్ టు గో త్రూ సో మెనీ థింగ్స్ అని చెప్పి లాస్ట్ సేవర్స్ అని ఒక స్లైడ్ పెట్టారనమాట. అవును. అసలు అది ఎంత కరెక్ట్ అని నాకు అనిపించిందంటే, నేను అంతకు ముందే జస్ట్ యోగా ఆఫ్లైన్ జాయిన్ అయ్యాను మా అబ్బాయి కోసం అని. ఇంట్లో చేయకుండా బయట వెళ్ళి టీచర్ దగ్గర చేయడము. అది చాలా నాకు యూజ్ అయింది. చాలా చాలా ఇప్పుడు ఆల్రెడీ పార్టిసిపెంట్స్ చెప్తున్నారు కదా, థింకింగ్లో చాలా మార్పు, క్లారిటీ వస్తుంది, థాట్ ప్రాసెస్ ఇట్లా. అండ్ చాలా సంతోషము. నేను ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ టు బీ ఇన్ దిస్ గ్రూప్. నిజంగా నేను లిటరల్లీ వెయిట్ చేస్తున్నా అనమాట. నేను ఒక అమ్మాయి పెద్దది, నాకు బాబు ఇప్పుడు టీన్స్ లో ఉన్నాడు. ముందు ఇప్పుడు మేము చిన్నప్పుడు అనుకోండి, అంటే నేను మరీ మా ఫాదర్ జాయింట్ ఫ్యామిలీ దాంట్లోంచి వచ్చాను.
సో, ఒక పెదనాన్నలు, మేనత్తలు ఇట్లా ఒక స్ట్రక్చర్డ్ అంటే చాలా ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు మా పిల్లలకి అవేవి లేవు. మేబీ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ వర్కింగ్ కావచ్చు, డిఫరెంట్ ఫైనాన్షియల్ కావచ్చు. మనం అనాలిసిస్ చేయలేము. కానీ నా పిల్లలకి అది లేదు. అవును. అది లేదు. నేను అందుకని మా అబ్బాయిని అక్కడ అదే ఇప్పుడు సెప్టెంబర్ 26 దానికి మా హస్బెండ్, నేను తీసుకెళ్ళాలని డిసైడ్ అయ్యాం. ఓహ్! వెరీ గుడ్ అండి. సూపర్. ఫ్యామిలీ ఇప్పుడు చాలా ఐ బాగుంటది. వాస్ లిటరల్లీ సెర్చింగ్ అన్నమాట. ఇప్పుడు నాకు మా పెదనాన్న వాళ్ళు ఇప్పుడు లేరనుకోండి. మా పెదనాన్న, మా పెద్దమ్మ, మా మేనత్త హస్బెండ్ ఎవరైతే లైఫ్‌లో మా ఫాదర్ లాస్ట్. సో, ఏమేమి నేను పొందానో అవి నా బాబుకి లేవు. అంటే మనుషులున్నారు గానీ, అసలు ఇప్పుడు ఏంటో ఎవరైనా అందరూ వచ్చినా గానీ వాళ్ళ సెల్లులు వాళ్ళు చూసుకోవటము. అంటే ఒకరు చెప్పేది లేదు, వీళ్ళు వినేది లేదు. 2 లేవు. అంటే ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్నాయి గదా! సో, మా కొలీగ్ కూడా చెప్పాను నేను ఇలా అని చెప్తే వెరీ ట్రూ అని తను కూడా వాళ్ళ బాబుని తీసుకొని మేము రిజిస్టర్ చేసుకున్నామనమాట. నైస్ అండి. మీరు దీనిపై ఫెకల్టీ అన్నారు కదండీ వైజాగ్‌లో? సార్? ఫెకల్టీ అన్నారు కదా మీరు? ప్రొద్దుటూరు వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్, వైవి యూనివర్సిటీ ప్రొద్దుటూరు నేను ఫ్యాకల్టీ. ఓకే. నైస్. ఎందుకు లేవు అంటే మా సిస్టర్ మెల్బోర్న్‌లో ఉంటది. ఓకే. ఇంకా ఫారెన్‌లో ఉండి ఒకరు మనం ఇండియాలో ఉన్నామంటే కలిసేది అవంతా డైలీ బేసిస్, వీక్లీ బేసిస్, ఇయర్లీ బేసిస్ డిఫరెంట్ మోడ్స్‌లో ఉంటాయి. నేను లిటరల్లీ ఐ వాస్ సెర్చింగ్ అన్నమాట. నా కూతురు పెద్దగా అయిపోయింది. పీజీ కంప్లీటెడ్. బాబు వీడు టీన్స్‌లో ఉన్నాడు. వీడికి ఒక మంచి కావాలి అని వెతుకుతా ఉన్నాను. నాకు ఫస్ట్ బాగా అనిపించింది ఆ 1 వీక్ అయిపోయాక సార్ చెప్పారు సేవర్స్‌లో ప్రతిదానికి మనం టైం కేటాయించాలని. ఈవెన్ టుడే నేను కొన్ని కేటాయించలేకున్నాను. ఆ విజువలైజేషన్ అయితే అసలు మర్చిపోయాం. నేనైతే ఏముంది జాబ్ వచ్చింది, లైఫ్ ఇల్లు పోతుంది అనుకుంటా ఉంటాం. బట్ మనమేమి ఎవరికీ ఏం పే చేయక్కర్లా విజువలైజ్ చేసుకోవడానికి. అది కొన్ని మర్చిపోయినవి తిరిగి ఆలోచించగలిగాను నేను. నైస్ అండి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ అండి. షేరింగ్ సౌజన్య గారు. ఇంకా ఎవరైనా అండి? ఎనీ క్వెషన్స్, జనరల్ షేరింగ్ ఆర్ ఎనీథింగ్? ఇంకా అండి ఎవరైనా షేరింగ్ క్వెషన్స్? 10 మినిట్స్ టైం మనకి. నమస్తే హరి గారు, బాగున్నారు సార్? నేను నాగరాజు మాట్లాడుతున్నా. నాగరాజు గారు నమస్తే అండి. బాగున్నాను, చెప్పండి. నమస్తే సార్. ఇది ఒక షేరింగ్ కంటే కూడా చిన్న కన్ఫర్మేషన్ సలహా. అది యాక్చువల్గా ఈ జీవన విద్యను ప్లస్ జీవన విద్యలో మనకు మొదటి నుంచి ఉన్న కారణంగా లైఫ్ అంతా చాలా హ్యాపీగాను దాంట్లో ఉంది. ఎలాంటి డౌట్స్ లేవు, ఎవరి ప్రవర్తన కూడా మనల్ని ఎఫెక్ట్ చేసే పరిస్థితి లేదు, అంతా బాగానే ఉంది. కాకపోతే ఈ మధ్య కాలంలో కొంచెం ఒక పెక్యులర్ సిచ్యుయేషన్ ఏమవుతుందంటే, అంతకుముందు నేను ఏమనుకునేవాడిని అంటే యాక్చువల్గా మన అండర్స్టాండింగ్ మనకు లోపల ఉంటే దాన్ని బట్టి మొత్తం లైఫ్ మొత్తం లీడ్ అవుతుంది అనే కన్ఫర్మేషన్ ఉండేవాడిని. కాకపోతే ఈ మధ్య ఏంటంటే అదంతా ఉన్నప్పటికీ కూడా ఏ పని చేయబుద్ధి కాకపోవడం, ఏదో ఒక రకమైన ప్రతిదీ డిలే చేయడం, ఇంచుమించు జాబ్ కూడా ఎందుకు జాబ్ మానేద్దాం అన్నట్టు అనిపించడం, ఈ టైపు టెండెన్సీలు వస్తున్నాయి యాక్చువల్గా. అంటే అసలు యాక్చువల్ మన అండర్స్టాండింగ్ తో కూడా సంబంధం లేకుండా లోపల మన బాడీలో కెమికల్స్ వాటి యొక్క రోల్ కూడా ఏమైనా ఉంటుంది సార్ యాక్చువల్గా మన హ్యాపీనెస్ డిసైడ్ చేయడంలో. ఎందుకో కొత్త డౌట్ వస్తుంది యాక్చువల్గా. ఎవరన్నా కన్సల్ట్ చేయాలా ఏంటి అనే డౌట్ వస్తుంది యాక్చువల్గా. దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉంది? అలాంటిది అయితే అనుకోనండి. మన అండర్స్టాండింగ్ లో కొంచెం గ్యాప్స్ అండి. అంటే ఇప్పుడు చాలా వరకు మనం స్టార్టింగ్ లో ఎలా ఉంటదంటే అండి, అంటే ఫర్ ఇయర్స్ వి లుక్ ఎట్ జీవన్ విద్య యాజ్
solutions to some problems and to be in a better state. అండ్ కొన్ని ఇయర్స్ అయ్యాక చాలా ప్రాబ్లమ్స్ ని మనం ఈజీగానే హ్యాండిల్ చేయగలుగుతుంటాం. ఇంకా సో మెనీ థింగ్స్ అసలు ఇంకా ఇబ్బందే అవ్వదు ఇంకా మనకు లైఫ్ లో. ఎవడు వాళ్ళు ఎలా ఉన్నా, వీళ్ళు ఎలా ఉన్నా, ఇలా జరిగినా అలా జరిగినా, లైఫ్ లో ఏం సిచ్యువేషన్స్ వచ్చినా ఈ ఇబ్బంది ఏమి ఉండదు. లైఫ్ స్మూత్ గా అవుతా ఉంటది. స్మూత్ గా అవుతా ఉంటది. అదొక ప్లాట్యూ అన్నట్టు, అంటే ఒక ఫ్లాట్ లాగా వచ్చింది అన్నట్టు. ఓకే, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అవుతా ఉంటది. ఇంకా ఇప్పుడు కూడా కొన్ని అటు అవుతుంటాయి, ఇటు అవుతుంటాయి, కొన్ని లాస్ట్ అవుతుంది లాభం, కానీ పెద్ద మ్యాటర్ అవ్వదు. ఇంకా మనకు కొంచెం లెవెల్ ఆఫ్ క్లారిటీ వచ్చింది కాబట్టి. అయితే ఇప్పుడు ఏం చేయాలనే దాని మీద మాత్రం క్లారిటీ ఫుల్ గా లేకపోవడం అన్నట్టు. అంటే ఇప్పుడు మనకి అసలు ఈ జన్మే దేనికి ఉంది, అసలు లైఫ్ పర్పస్ ఏంటిది, దాని పట్ల ఇంకా స్ట్రాంగ్ డిటర్మినేషన్. ఇప్పుడు నా ఓన్ సెల్ఫ్ రిలేషన్ పట్ల డిటర్మినేషన్ కానీ, నేను ఒక సమాజంలో కానీ, ఫ్యామిలీలో కానీ ఇంకొన్ని బాధ్యతలు తీసుకోవడం కానీ, ఇంకొన్ని దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ ఐ విల్ టేకప్ అనేది కానీ ఇంకా తీసుకోకపోవడం వల్ల ఇంక ఎందుకు ఈ రోజు ఏం చేయడానికి, ఉద్యోగం ఎందుకు, డబ్బు ఎందుకు అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు. సో అదే కొంచెం కొంచెం అలాంటి థింకింగ్ ప్లస్ యాక్చువల్ గా ఆ యాక్టివ్నెస్ కానీ అవి కానీ అవన్నీ కూడా ఒకప్పుడు ఉన్నట్టుగా పోయినాయన్నమాట. యాక్చువల్ గా అసలు ఏంటి కారణం ఏంటి ఏం అర్థం కావట్లేదు యాక్చువల్ గా. సో ఇప్పుడు ఈ రైట్ రిలేషన్ ఇప్పుడు మనకు ఒక నాలెడ్జ్ ఒక లెవెల్ వరకు వచ్చి మనం డిస్టర్బ్ అవ్వని స్టేజ్ వరకు అయితే వచ్చాము. ఫర్దర్ సెల్ఫ్ జర్నీ ఒకటి. 2 మన పాత్ర కుటుంబంలో, సమాజంలో మన పాత్ర ఏంటి, మనకి ఏది సూట్ అయింది అని డిసైడ్ చేసుకుని దాని మీద మనల్ని ఇన్వెస్ట్ చేయడం అండి. మన మనీ ఇన్వెస్ట్ చేయడం, సదుపయోగం చేయడం మన దగ్గర ఉన్న దాన్ని. దాంట్లో ఇంకా ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ మన చాలా గ్రోత్ అవుతూ ఉంటుందండి. అయితే ఇదేంటంటే ఈ పని కొంచెం ప్రోయాక్టివ్ కేటగిరీ కింద వస్తుంది. ఇప్పుడు నాకు బాధ కలుగుతుంది అనుకోండి మనసులో, దాన్ని అర్జెంట్ గా దాని గురించి ఆలోచించి దేనివల్ల బాధ కలుగుతుంది అనలైజ్ చేసుకుని వదిలేయడమేమో రియాక్టివ్ కేటగిరీ. అంటే ఆల్రెడీ ప్రాబ్లం వచ్చింది, సాల్వ్ చేస్తున్నా, అది ఎవరైనా చేస్తాం. అయితే ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు నాకు, కానీ ఇంకా మంచి వైపు ముందుకెళ్ళడం అదేంటంటే ప్రోయాక్టివ్. ఇంకా 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 బెటర్ చేయడం, అది ఎప్పుడు డిఫికల్ట్ అండి ప్రోయాక్టివ్ పనులు అనేవి. అండ్ వాటికి డెడ్ లైన్, అర్జెన్సీ ఉండదు కదా. అవును, ఒక ఇంట్లో గొడవ అయింది, నాకే మనసులో ఇబ్బంది అనిపిస్తుంది, దానికి అర్జెన్సీ ఉంది. ఎందుకంటే అబ్బా అది సాల్వ్ అయిందాక మనకు మనసులో ఉండదు. ఈ ప్రోయాక్టివ్ ఏంటంటే ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా చేయడం. ఇప్పుడు మనం అంటుంటాం కొంత పిల్లల విషయంలో కొంత అంటుంటాం, అరే వీడికి ఫలానా కాలేజ్ సీట్ వస్తుంది కానీ ఇంకింత కష్టపడితే బాగా వచ్చేదిరా, ఇట్లా అంటాం చూడండి. అలాంటిది అన్నట్టు ఇది. మనం ఆల్రెడీ బాగానే ఉంది, ఇంకింత చేస్తే ఇంకా చాలా చాలా బాగుంటది అన్నట్టు. అది మనం ఫిగర్ అవుట్ చేసుకోవాలనుకోండి. అంటే ప్రోయాక్టివ్ అంటే నాకు అంటే కొంచెం అర్థమైనట్టుగా క్లారిటీ రావట్లేదు. కొంచెం ఎగ్జాంపుల్ తో చెప్తున్నారు. ప్రోయాక్టివ్ అంటే మనం బుద్ధిపూర్వకంగా తీసుకున్న నిర్ణయాన్ని ఇంకా ఎక్కువ ఆలోచన లేకుండా ఇంప్లిమెంట్ చేయడం అలాంటివా, లేకపోతే అసలు ఇంకేంటి ఎగ్జాక్ట్లీ? ప్రోయాక్టివ్ అంటే ఇప్పుడు ఉన్నారండి, ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు నేను నాకు ఫలానా సమస్య ఉందని మీకు ఇబ్బంది ఫోన్ చేశాను అనుకుంది, అప్పుడు మీరు దాన్ని నాకు హెల్ప్ చేయడం ఒకటి. ఓకే, మనమే అసలు నేను నా టైం ఉంది, నా దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, వీటిని రైట్ యూజ్ చేద్దాం, వీటిని ఏం చేద్దామని చుట్టుపక్కల మీరే ఒక స్టెప్ తీసుకొని కనుక్కొని నలుగురు ఫోన్ చేసి అయినా సరే ఏదో ఒక దాన్ని వాలంటీర్ చేసి చేయడం అనేది ప్రోయాక్టివ్ కదా. ఇంకా మీరే ఇనిషియేటివ్ తీసుకోవడం అన్నట్టు. అండ్ నేను ఇంకా ఫర్దర్ నా సెల్ఫ్ డెవలప్మెంట్ కి ఏం చేయాలి, ఇప్పుడు సెల్ఫ్ లో బాధ అయితే లేదు, కానీ ఇంకా ఫర్దర్ చేయాల్సింది ఉంది కదా, దానికోసం ఏం చేయాలి అనే దాని గురించి నేను ఇంకా తీక్షణంగా ఆలోచించడం కానీ, ఒక ప్రాక్టీస్ పెట్టుకోవడం కానీ, టైం ఇన్వెస్ట్ చేయడం కానీ, అది కూడా ప్రోయాక్టివ్ అవుతుంది. ఏదైనా ఇబ్బంది బాధ ఉంటే రిజాల్వ్ చేసుకోవడం రియాక్టివ్ అవుతుంది అది. సో ప్రోయాక్టివ్ పనులు ఎప్పుడు మనం పోస్ట్ పోన్ చేయడము, చేద్దాంలే అనడము, అది గురించి అంత క్లారిటీ లేకపోవడం అలానే అవుతుందండి. అవును, కరెక్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి నాగరాజ్ గారు. ఇంకా ఎవరైనా అండి, ఎనీ షేరింగ్? సో విల్ డిస్కస్ ఫ్యూ మోర్ థింగ్స్ అండి. సో మనలో ఉన్న ఈ కండిషనింగ్ గురించి మనం అవేర్ అవ్వడం, అంటే నాలో ఏ కండిషనింగ్ ఉంది అనేది తెలుసుకోవడం అండి. సో దాని గురించి కొన్ని సజెషన్స్ ప్రాక్టీస్ లాగా ఏం చెప్తామంటే, సో మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ, ఒకటి ఆలోచించినప్పుడు కానీ, ఇది నేను దేని ఆధారంగా చేస్తున్నాను, ఒక భయం ఆధారంగానా, లేకపోతే ఒకరితోని పోల్చుకొని చేస్తున్నా, దేనికోసం ఇది చేస్తున్నానో ఒక క్షణం ఆలోచించడం. ఒక కంపల్షన్ వల్ల చేస్తున్నా, ఆర్ ఐ ట్రూలీ ఫీలింగ్ రైట్ అబౌట్ ఇట్, ఇది న్యాచురల్ యాక్సెప్టెన్స్ ప్రకారంగా కరెక్టే అనిపించి చేస్తున్నామా అని ఒక నిమిషం
ఒక క్షణం ఆలోచించి చేయడం అన్నట్టు. మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారండి వర్క్ షాప్ అటెండ్ అయ్యాక, సురేష్ గారు ఉన్నారు తిరుపతి నుంచి, ఫార్మింగ్ చేస్తూ ఉంటారండి. సో తను చాలా సార్లు ఫోన్ చేసినప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడితే చెప్తూ ఉంటారు. నిజంగా నాకు ఒక పాయింట్ అర్థమైంది. అయితే అసలు ఎంత పెద్ద సిచ్యువేషన్ ఒక క్షణం ఆగితే చాలు సార్, అసలు మొత్తం క్లియర్ అయిపోద్ది అంటారు అన్నట్టు. సో ప్రపంచమే మారిపోతుంది ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే అని అంటున్నట్టు. సో ఇది అలాంటిది అన్నట్టు. ఆగి ఆలోచించాలి. ఏం ఆలోచించాలంటే ఇది కరెక్టేనా, ఇది న్యాచురల్ యాక్షన్ ప్రకారమే ఉందా అని ఆలోచించండి. అదొక ప్రాక్టీస్ మనం అలవాటు చేసుకోవచ్చండి. అండ్ అలానే ఈ సెల్ఫ్ రిఫ్లెక్షన్ క్వశ్చన్స్ మనం క్వశ్చన్ అడగొచ్చు. వాట్ డు ఐ రియల్లీ వాంట్ ఇన్ లైఫ్? ప్లెజర్ కావాలా, లాస్టింగ్ హ్యాపీనెస్ కావాలా? రైట్. ఎప్పుడు నిరంతరంగా సుఖంగా ఉండేది, హ్యాపీగా ఉండేది కావాలా? ఒక ఫ్యూ మూమెంట్స్ 5 నిమిషాలు 10 నిమిషాలు ఇది కావాలా? ఇప్పుడు నేను చేసిన దానితోని ఏమొస్తది అనేది ఆలోచించుకోవడం. అండ్ అలానే మనం అబ్జర్వ్ చేసిన మనలో కొన్ని నమ్మకాలు ఉన్నాయని అర్థమవుద్దండి. ఒక ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ ఉందని అర్థమైద్దండి. సో దానికి అలా కాకుండా ఇంకోలాగా ఒకసారి ఏదైతే రైట్ కనిపిస్తుందో ఆ విధంగా మనం ఒక రోజు 2 రోజులు అలా ప్రాక్టీస్ చేసి కూడా టెస్ట్ చేయొచ్చండి. ఎలా ఉంటుంది అసలని. రైట్. ట్రై లివింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఫర్ ఎ ఫ్యూ డేస్ అండ్ బీయింగ్ ఫుల్లీ ట్రాన్స్‌పరెంట్ ఇన్ రిలేషన్‌షిప్, బీయింగ్ కంపాషనేట్ ఇన్ ద రిలేషన్‌షిప్ చూసుకుంటే అప్పుడు మనకి ఓహో! ఇంత లైట్‌గా ఉంటదా? ఇంత బావుంటదా? అనేది కూడా అర్థమైద్ది. 1 ఆర్ 2 డేస్ ఎక్స్‌పెరిమెంట్ చేస్తే కూడా. రైట్. అండ్ ఒక జర్నలింగ్ అండి. జర్నలింగ్ అనేది కూడా చేయొచ్చండి. జర్నలింగ్ ఎవ్రీ డే మనం ఒక డైరీ లాగా అలా కూడా చేయొచ్చండి. దీస్ ఆర్ సమ్ సజెషన్స్ అండి. బీయింగ్ సెల్ఫ్ అవేర్ అండ్ డూయింగ్ అండ్ సీయింగ్ అవర్ ఓన్ కండిషనింగ్ అండ్ వర్కింగ్ ఆన్ ఇట్. సంథింగ్ ఫ్రమ్ మై సైడ్. ఇంకా ఎవరైనా షేరింగ్ ఎనీ క్వెషన్స్ ఉంటే తీసుకుందాం. ఆఫీస్‌లో అయినా, ఇంట్లో అయినా, ఎక్కడైనా సరే నలుగురుండే ప్లేస్ ఏదైనా సరే, ఏ డిసగ్రీమెంట్ అయినా, ఏ అభిప్రాయ భేదమైనా కండిషనింగే అండి సింపుల్. రైట్ విషయం లెవెల్‌లో అందరం కరెక్ట్‌గా ఉంటాం. అందరం హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం. అందరి రిలేషన్ బానే ఉండాలి అనుకుంటున్నాం. కానీ ఎలా ఉండాలి అనే దగ్గర డిఫరెన్స్ ఉంటాయన్నట్టు. అది ఎలా ఉండాలి అనే దాంట్లో నేను ఒకలాగా అనుకుంటారు, మీరు ఒకలాగా అనుకుంటారు. ఎందుకు అలా అనుకుంటాం అనే దానికి మీకు రీజన్ ఉండదు, మాకు రీజన్ ఉండదు. అండ్ దాని మీదనే కాన్ఫ్లిక్ట్ అండి. మొత్తం అదే. అండ్ అది ఇద్దరి వ్యక్తుల మధ్య. అలాగే నాలో నాకు కూడా అదే కాన్ఫ్లిక్ట్. రైట్ ఒకటని తెలుసు. కానీ దానికి అపోజిట్‌గా నేను ఒక నమ్మేసాను. ఇప్పుడు ఈ నమ్మేసిన దాని ప్రకారం వెళ్తుంటే కరెక్ట్‌గా అనిపియదు మళ్ళీ. రైట్ దాని వల్ల వెళ్ళడానికి సరిపడా ఎనర్జీ లేదు. సో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ కూడా ఇదే అండి. విషయం అంతా దీంట్లోనే ఉంది. దానికి ఎందుకు ఉంది నాలో ఈ బిలీఫ్? దేని ఆధారంగా ఈ బిలీఫ్ ఉంది? ఈ నమ్మకం ఉంది అని వెరిఫై చేసుకోకుండా అసలు 1 కాదు, 2 కాదు జీవితం అంతా కూడా ఉంటామండి. కరెక్ట్ అండి మీరు చెప్పింది. ఇప్పుడు అసలు మన ఇండివిడ్యువల్‌లోనే కాదు. మొత్తం ప్రపంచంలో జనాలందరూ సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతుంది అని కొన్ని వందల సంవత్సరాలు నమ్మారు తెలుసా? అండ్ అట్లే నమ్మారు. సో ఇప్పుడు చూస్తే అట్లెట్లా నమ్మారని ఆశ్చర్యం వేస్తది గానీ. ఎందుకంటే మనం డైరెక్ట్ అబ్జర్వేషన్ చేస్తే అట్లనే అనిపిస్తుంది కదా! మనం ఇప్పుడు చూసే నాలెడ్జ్ ఇవన్నీ చూస్తే ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ చూస్తే అప్పుడు అనిపిస్తది. బట్ అప్పుడుకున్న ఇన్ఫర్మేషన్‌కి అది వాళ్ళకి అప్పుడు ఏవి లేవు కదా! ఇప్పుడు అన్నీ అసలు ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా ఉంటారని నమ్మవచ్చు కదండీ! సార్? ఇప్పుడు అన్నీ ఉన్నాక కూడా ఎవిడెన్స్ ఉన్నా కూడా దానికి విరుద్ధంగా నమ్ముతున్నాం. ఎన్నో ఉంటాయి కదా! ఇప్పుడు డబ్బుతోనే సుఖం రాదని తెలుసు. రైట్. ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో, ఎంత డేటా కావాలో అంత డేటా ఉంది. బట్ దాని వెంటనే పరిగెడుతున్నాం. రిలేషన్‌షిప్‌లో ఏంటో తెలుసు. మళ్ళీ దానికి అపోజిట్ గానే చేస్తూ ఉన్నాం. రైట్. ఈ కాస్ట్ అంటే ఏంటిది తెలుసు. దానికి మళ్ళీ మన పిల్లల్ని ఇప్పుడు ఇంకో కాస్ట్ చేయాలంటే వెంటనే మళ్ళీ ఇబ్బంది. వాళ్ళకి ఇష్టం చేసుకునే ఇబ్బంది. రైట్. ఇప్పుడు మన డబ్బు ఎంత కావాలనేది తెలుసు. మనకు అవసరం ఉందా లేదో కూడా తెలుసు. కానీ మన మెయిన్ ప్రైమరీ టైమ్ డబ్బు వచ్చే మార్గంలోనే ఇన్వెస్ట్ చేస్తాం. పేరు ఏదైనా చెప్తారు కదా! ఇంకెవరైనా అండి? కొన్ని సార్ నేను యశోద నెల్లూరు సార్. కొన్ని యూనివర్సల్ ట్రూత్‌లైనా సరే ఎన్ని విన్నా అది మార్చుకోలేకపోతున్నాం సార్. మీరు చెప్పినట్టు ఇట్లా
ఎన్ని విన్నా సరే కానీ అంటే నా దాకా వచ్చేటప్పటికి అది దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను నేను కూడా. అవును సార్. ఇప్పుడు ఏదైనా ఎవరైనా అన్నా కానీ వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఇప్పుడైతే మీ ఈ క్లాసులు విన్న తర్వాత కొంచెం అయితే నాకు ఆలోచన వచ్చి నేను ఆగగలుగుతున్నాను సార్. కోపం అవన్నీ కొంచెం కంట్రోల్ అసలు ఏంటి అనేది ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, అక్కడ ఒక్క నిమిషం ఆగితేనే అదైతే నేను చేస్తున్నాను సార్ నేను. అప్పుడు దానివల్ల నాకు ఆ ఇబ్బంది కలగటం లేదు. అవతల వాళ్ళ మీద నేను వేరే అలా ఇలా అని అనుకోవడం కూడా ఆగిపోయింది సార్ అది. అది చాలా ఆనందంగా ఉంది సార్. అది మాత్రము ఇలా వింటూ ఉన్నందువల్ల అసలేంటి అనేది నాకు నేను క్వెషన్ చేసుకునేది కూడా ఆలోచన వస్తుంది సార్. ముందు ఎప్పుడు ఎలా ఉంటదంటే మనము ఇలా ఉన్నాము ఇంకింతే అవతలోళ్ళు వినాలనేది ఉంటది. కానీ ఇప్పుడేంటంటే అసలు మనం మాట్లాడింది కరెక్టా? కాదా? అవతలోళ్ళు మాట్లాడింది కూడా గబక్కన వాళ్ళు అన్నా గాని మనం రియాక్ట్ అవ్వకుండా దేనికి రియాక్ట్ అవ్వాలో, దేనికి రియాక్ట్ అవ్వకూడదో అనేది బాగా గ్రహించుకుంటున్నాను సార్ నేను కూడా. నాలో మార్పయితే ఇది చాలా మీరు ఎంత టైం స్పెండ్ చేసి ఇది ఎంతో వాల్యుబుల్ సార్ నిజంగా. ఒక మనీ ఇస్తే కూడా ఇంత వాల్యుబుల్ మెసేజ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉండదేమో నాకు తెలిసి. మీరు చాలా మంచి పని చేస్తున్నారు సార్ ఇది. కానీ ఎన్నో కుటుంబాలు ఇలా ఉన్నాయి కానీ అందరినీ తీసుకురాలేకపోయినా కొద్ది మందైనా మార్పు వస్తుందని మీరు చెప్పారు. ఇది చాలా అద్భుతం సార్ ఇది. అందరికీ చేరువయ్యి అందరూ మారితే మీరు చేసిన దానికి కూడా మీకు కూడా చాలా ఆనందంగా ఉంటది. నేను కొన్ని ఫేస్ చేస్తున్నాను. కానీ అది నాకు నేనే మార్చుకుంటున్నా. అవతలోళ్ళు మారాలనే కంటే నాకు నేను అంటే నాలో ఎమోషన్స్ నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను సార్. ఆ కోపం అవంతా కూడా చాలా చాలా బాగుంది సార్ మీ క్లాస్. అయితే కొంచెం కొంచెం హార్ష్‌గా అనిపిస్తుండొచ్చు గానీ లెట్ మీ యాడ్ వన్ పాయింట్ అండి. ఇప్పుడు 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 ఆల్కహాల్‌కి అడిక్ట్ అయినోళ్ళు ఉంటారు కదండీ! అవునవును. మందు తాగుతున్నోళ్ళు ఉన్నారనుకుందాం. మందు తాగుతున్నోళ్ళు. వాళ్ళకి దాని వెనకాల ముఖ్య కారణం ఏంటి? అది తాగి నేను సర్టెన్ ఆనందం పొందాలనే గదా! అంతే. అండ్ తర్వాత అది తాగకపోతే అసలు నార్మల్‌గానే ఉండలేడనే స్టేజ్‌కెళ్ళిపోతాడు. అది అడిక్షన్ గదా! అవునవును సార్. వాళ్ళలో ఒక కండిషనింగ్ అని సంస్కారం ఏమొచ్చిందంటే, ఈ ఫలానా ద్రవం ద్వారా, ఫలానా లిక్విడ్ ద్వారా నాకు హ్యాపీనెస్ వస్తది అనేది ఫిక్స్ అయిపోయిండ్రు ఆళ్ళు. ఇలా అది. ఒకటని ఫిక్స్ అయిపోయారు. అలానే అండి ఈ ఈ వేరే వ్యక్తుల ప్రవర్తనలో కూడా ఫలానా వాడు ఫలానా విధంగా ప్రవర్తిస్తేనే నేను సరిగ్గుంటా అనే సంస్కారం మనలో ఉండాలి. అవును. అసలు ఉన్నదేంటంటే మనం కూడా దేని తక్కువ కాదు. మనం అలా ఎలా అయితే వాళ్ళు మందు అలవాటు మార్చుకోవాలో, మనలో మార్చుకోవాల్సింది ఏంటి అంటే, అవతల వాళ్ళ బిహేవియర్ ఇట్లెందుకుంది? ఇలా ఉండాలిగా, ఇలా ఉండాలిగా, ఇదే కదా న్యాయం, అదే కదా ఫెయిర్. అవును. ఇది అన్యాయం అసలు అనేది ఇట్లా ఇయన్నీ క్వెషన్ చేసేది అండ్ వాళ్ళ ప్రవర్తన సరిగ్గుంటేనే నేను సరిగ్గుంటా అనే అనే కూర్చున్నట్టు మన లోపట. యాటిట్యూడ్ ఉంటది. అవును సార్. అవును. ఎవరైతే అట్లా బాగా అడిక్ట్ అయ్యారో, మనం దీనికి అడిక్ట్ అయినాం అన్నట్టు. అవతల బిహేవియర్ కరెక్ట్‌గా ఉంటేనే నేను కరెక్ట్‌గా ఉంటా అనే దానికి అడిక్ట్ అయినాం. ముందు మన లోపం చూసుకోము. అవతల వాళ్ళదే చూసుకుంటాం. ఇప్పుడు అది ఎలాంటిదంటే మన అవతలోడు ఎప్పుడు మారుతాడో మనకు తెలవదు. మీరు అలానే ఉంటారంటే ఉండండి. కాకపోతే మనకి సాటిస్ఫాక్షన్ రాదు దాంతోని. మన ఆనందం పోతుంది. ఎగ్జాక్ట్‌లీ. సో, మన ఆనందం మన చేతిలో ఉండాలి అంటే ఆ లింక్ తెగాలి. అవతలతో సంబంధం లేకుండా. అవును సార్. అవును. కానీ ఒకటేసారి ఎదుటి వాళ్ళని మార్పు చెయ్యాలి అని అనుకోవడము కరెక్టే. కానీ వాళ్ళకి ఎంత చెప్పినా వినకపోతే అప్పుడు ఏం చేయాలి సార్ అది? అసలు అవతలోళ్ళని మార్చుకోవాలనేదైతే మనం ఫస్ట్ ప్రయత్నం చేయొద్దు అండి. ఎప్పుడైతే అవతల వాళ్ళతోని చాలా స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ ఉంటదో మనకి, వాళ్ళ దృష్టిలో మనం మంచి కోరేయాలని అనిపించడం గాని, చాలా ఫ్రీ ఫ్లో రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు మాత్రమే మనం వాళ్ళకేమైనా చెప్పగలము. చెప్పింది వాళ్ళు వినే అవకాశం ఉందండి. అంటే వాళ్ళు వినటానికే ఇష్టపడటం లేదు సార్ అసలు. అదే. వాళ్ళతో ఉన్న మన రిలేషన్‌షిప్ మీద వర్క్ చేయాలండి. మనం ఏదైతే వాళ్ళు మారాలి అనుకుంటున్నామో, వాళ్ళు కూడా మనం మారాలనుకుంటున్నారు. అవును. ఇంకా మనం మాట్లాడుకొని వేస్ట్. అలా కాకుండా వాళ్ళు ఈమెకు తెలుసు. ఈమె మంచి కోరే వ్యక్తి అండ్ అనే భావనలో రావడానికి మీకు కొన్ని టైం పడతది. అది 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 4 ఏళ్ళు కూడా పట్టొచ్చు. డిపెండింగ్ ఆన్ వాట్ ద రిలేషన్‌షిప్ ఈస్. తర్వాత మాత్రమే వాళ్ళు ఇన్‌పుట్ తీసుకుంటారండి.
అవును. అసలు అదే మీరిందాక అన్నట్టు అలా ఫిక్స్ అయిపోతాం కదా! ఇప్పుడు ఆల్కహాల్‌కి అడిక్ట్ అయ్యి ఎట్లా అయిపోయారో, ఇలా మనుషుల మీద అభిప్రాయాలు గూడా అలా ఫిక్స్ అయిపోతున్నారు సార్. అంతేగాని అలా చెప్పేది కూడా ఒక మంచి అంటే ఒక్కో సందర్భాన్ని బట్టి ఒక్కో విధంగా మనం మాట్లాడుతుంటాము. ఆ సందర్భాన్ని బట్టి ఇలా మార్చారా అని ఉండదనమాట. ఇలా ఫిక్స్ అయిపోతారు. ఈ ఈ ఇంతే ఇలాగే మాట్లాడుతది. మనం మంచి చెప్పాలని చూసినా సార్ ఒక గాని చిన్న షేరింగ్ అండి. ఆ! మాట్లాడొచ్చా సార్? కనకదుర్గ నమస్తే అండి. నమస్తే సార్. ఒక చిన్న షేరింగ్ అదే మీరు ఇప్పుడు చెప్పినట్టు కాన్ఫ్లిక్ట్స్ ఇవి చెప్తున్నారు కదా! సో, అది కూడా అంటే నేను కనెక్ట్ అయ్యాను దానికి కూడా. ఇట్లాగే మా హస్బెండ్ కూడా ఎప్పుడు నేను ఇలా ప్రొయాక్టివ్‌గా ఉంటా, అందరూ ఉండరు, వాళ్ళెందుకు రారు, చెయ్యరు, ఇలాంటి విషయాల్లో జరిగేది ఎక్కువ ఘర్షణ అంటే మాట. నేననేదాన్ని వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు అలా ఉన్నా మనం తీసుకొని మన పని మనం చేసుకొని వెళ్ళిపోవాలి. అంటే మన వైపు నుంచి మనం రిలేషన్‌లో ఏది చేయగలమో అది చేసి వెళ్ళాలి. అంతే తప్ప వితౌట్ ఎనీ అది ఆఫ్టర్ జాయినింగ్ జీవన విద్యనే అనుకోండి. ఆ కోణం అనేది చూడగలగడం అలవాటయింది. సో, అలాగే ఉంటే ఈ మధ్య కాలంలో రిలేషన్స్‌లో ఎక్కువ మ్యారేజెస్ అయినా, అదైనా ఇదివరకు మా హస్బెండ్ వచ్చేవారు కాదు. వాళ్ళు అలా ఉంటారు, ఇలా ఉంటారు అని చెప్పేసి ఆయనకి ఇష్టం అనిపించేది కాదు. కానీ ఎప్పుడైతే నేను ఇలా ఫ్రీక్వెంట్‌గా ఆయన వచ్చినా లేకపోయినా పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళడం, పిల్లలకి మాత్రం ఆ హ్యాపీనెస్ అంటే అందరితో ఉంటే ఎలా ఉంటుంది అక్కడ అడ్జస్ట్ అవ్వడం గాని, వాళ్ళతోటి ఎలా ఉండాలి ఇవన్నీ తెలుస్తాయి రిలేషన్స్ అని నేను చాలా వరకు అన్నీ తీసుకొని వెళ్తా పిల్లల్ని. సో, అలా అలవాటయ్యాక ఈ మధ్య ఒక 1 ఇయర్ నుంచి ఆయన కూడా తెలుసుకొని, లేదు సరే నువ్వు అంటున్నావు కదా! నీ రిలేషన్స్ వస్తాను అని ఆయనంతట ఆయన అంటే యాస్ యూ సెడ్ అదే మనం ప్రయత్నిస్తే వచ్చేది కాదు ఏది కూడా. వాళ్ళకి అనిపించి వాళ్ళు అబ్జర్వ్ చేసి తెలుసుకుంటేనే వాళ్ళలో ఆ మార్పొస్తుంది అనేది నేను చెప్పాలనుకున్నాను సార్. అది ఆయన వచ్చి ఈ మధ్య కాలంలో మా రిలేటివ్ సైడ్ రావడం నేను అదే అన్నాను. ఎవరి నుంచి ఏమి వద్దు. మనం వెళ్ళామా హ్యాపీగా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసామా, ఉండి వస్తే అది వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది మనకి అని. సో, నిజంగా అది ఆయన కూడా రియలైజ్ అయ్యారు. ఆ అనుభవంలోకి తెచ్చుకొని ఈ మధ్య ఆయనంతట ఆయనే రావడం. సో, హ్యాపీగా అందరం పిల్లలు అందరూ వెళ్ళడం. ఆ రిలేషన్‌షిప్స్‌ని డెవలప్ చేసుకోవడానికి కూడా చాలా హెల్ప్ అవుతోంది. ఇది ఒకటి బాగా నచ్చింది. ఇంకోటి మీరన్నట్టు అంటే కండిషనింగ్ చాలా ఉండిపోయింది కదా! మనలో కొన్ని నమ్మడం, అదే అవతల వాళ్ళు మారాలి ఇది దీనివల్ల. మా సిస్టర్స్ వాళ్ళకి కూడా నేను చెప్పేదాన్ని. అంటే మా బావగారు ఈ మధ్య రీసెంట్‌గా పోవడంతో మా అక్క కొంచెం లోన్‌లీగా ఫీల్ అవుతూ ఉంటే నేను వెళ్ళి, మా కజిన్స్‌ని కూడా వెళ్దామే ఇలా చెప్పి వాళ్ళు వెళ్ళడం. అంటే నెమ్మదిగా అప్పుడు వాళ్ళలో కూడా ఒక ఆలోచన. అవును నేను ఇలాగే ఉండిపోతే కాదు. నేను కూడా కొంచెం రావాలి, తిరగాలి, వెళ్ళాలి. అందరితో కలిస్తేనే కదా! మనల్ని మనం ఇలా పరీక్ష చేసుకోవద్దు అనే ధోరణి నుంచి తను బయటపడ్డము. అంటే ఈ జీవన విద్య అనేది ఒక కోణం. మనం చూసే విధానాన్ని అవతల వాళ్ళకి కూడా వాలంటీర్‌గా మనం చేసేదాని వల్ల వాళ్ళంతట వాళ్ళు రియలైజ్ అవ్వడం. ఇప్పుడు తను కూడా మొన్న రావడం, మా అక్క తను ఇండిపెండెంట్‌గా తను వచ్చి చేస్తే వాళ్ళ అమ్మాయి మొన్న నాకు మెసేజ్ పెట్టింది. ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలే. పిన్ని నీ వల్ల అమ్మ ఇప్పుడు బయటికొస్తోంది. అమ్మ కొంచెం హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు. లేకపోతే ఇంటికే పరిమితం అయిపోయి ఇలా ఉంది అని చెప్పి. నేనన్నాను అది ఎవరికి వాళ్ళకి అనిపిచ్చి తను అది తెలుసుకుంది దాని వాల్యూ తప్ప నేను చేసిందేం లేదు. పిలిచారు. అది యాక్చువల్‌గా మా అమ్మ, నాన్న బిల్డ్ చేసిన రిలేషన్‌షిప్స్ అని నేను నమ్ముతా. అంటే మన జనరేషన్‌లో మన పెద్దవాళ్ళు ఒకప్పుడు మన ఇంటికి అందరూ రావడం, వెళ్ళడం వీటి వల్ల ఆ స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఏర్పడి వాళ్ళు ఈ రోజుకి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు మన కజిన్స్. దానివల్లే మనం ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన వైపు మనం చేస్తున్నాము అని చెప్తే ఇంకా ఎవ్రీబడీ స్టార్టెడ్ కొంచెం అది ఏదో ఒక కొంత లెవెల్‌లో అయినా అది పనిచేస్తుంది. అది థాంక్స్ టు జీవన్ విద్య అండి. ఆ కోణాన్ని నేర్చుకున్నాము. ఆలోచన విధానం. అవును. థాంక్ యూ సార్. ఈ 2 థింగ్స్ అండి సింపుల్‌వే అయినా మన కల్చర్‌లో ఉన్నవే అయినా ఈ 2 మాత్రం నాకు కూడా అనిపించింది. ఐ ఆల్సో ఇలాంటి ఎఫర్ట్స్ నేను కూడా చేసి ఫ్యామిలీలో చాలా మంచి మంచి మార్పులొచ్చినాయి. ఒకటి రాకపోకలు, చుట్టాలు ఇదండి. సో, దాన్ని సమ్‌హౌ తక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్‌లో ఈవెన్ మన దాంట్లో కూడా బిజీ అలా అని. బిజీ లేదు, పాడు లేదు. రోజు గంటలు గంటలు ఫోన్‌లు చూస్తారు గానీ. రైట్. కరెక్ట్. అది ఆ హ్యాపీనెస్ పిల్లలకి టేస్ట్ చేయిస్తే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళు మొన్నటి వరకు మా బావ ఇప్పుడు ఇంజినీరింగ్ ఫైనల్ ఇష్టపడేవాడు కాదు కదా! ఎందుకు నన్ను పిలుస్తావు? అట్లా ఫీల్ అయ్యేవాడు ఇబ్బందిగా. అదొకటండి. ఇంకొకటి మనకి నేను స్ట్రాంగ్ అబ్జర్వ్ చేసింది నాలో కూడా చాలా అది ఉండింది. నేను మార్చుకోవడానికి చాలా టైం పట్టి మార్చుకున్నది ఏంటి అంటే ఈ పేట్రియార్కల్ సొసైటీ ఏదైతే ఉందో పితృస్వామ్యవాదం ఉండడం అనే దాని ఉండడం వల్ల తెలియకుండానే మగవాళ్ళలో ఇది మన కుటుంబము, అది మన వైఫ్ కుటుంబాన్ని వేరేలాగా చూడడము, మన కుటుంబాన్ని వేరేలాగా చూడడం.
ఇటువైపు ఫంక్షన్స్ ఒకలాగా వెళ్ళడం, అటువైపు ఫంక్షన్ ఒకలాగా, ఇటువైపు వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేయడం, అటువైపు వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేయడం, వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకలాగా బిహేవ్ చేయడం, వాళ్ళ ఇంటికి ఒకలాగా బిహేవ్ చేయడం, ఇవి కూడా మొత్తం కండిషనింగ్ అండి. మంచి వ్యక్తి కూడా అత్తగారు అయినప్పుడు ఇంకోలాగా ఉంటాడు, బామ్మతో ఇంకోలాగా ఉంటాడు. అవును, మా అత్తగారు కూడా ఇలాగే చెప్పేవారు, నువ్వు వెళ్ళిపోతున్నావు. యూట్యూబ్ లో షార్ట్స్ లో జోకులు లాగా చూపిస్తారు చూడండి, ఈ ఆడపడుచులు ఇంటి కోడలతో ఒకలాగా ఉంటారు, అత్త కోడలతో ఎన్ని దరిద్రం కండిషనింగ్ అండి అసలు. కరెక్ట్ అండి, అవును అవును, మీరు చెప్పినట్టు మా అత్తగారు చూస్తారు. మారుతాయి అంటారా అండి హరి గారు? మన వైపు నుంచి మనం చేస్తూ పోవడమే అండి. కాదు, ఆ ట్రీట్మెంట్ అనేది ఇంకెన్ని జనరేషన్స్ కు మారుతుందో అదంతా మనం ఆలోచించకూడదు. మన వైపు నుంచి కాదు కాదు, ద అదర్ పర్సన్ మనల్ని సింపుల్ అండి. మనం ఆలోచించాము. ఇది మాత్రం నేను ఇది కూడా చేశానండి మా అత్తగారితో. ఆవిడ చాలా అంటే కండిషనింగ్ ఇలాగే, ఈ నడడం, నువ్వు వాళ్ళ వైపు వెళ్తావు, మీ అత్తగారి వైపు అది ఇది అనేసి. ఆయన కూడా రియలైజ్ ఆయన చెప్పడం వల్ల ఎటువైపు అయినా నేను మొన్న మాడవచ్చు మీ సార్ అన్నట్టు అటు వెళ్ళినా అంటే హ్యాపీనెస్ తో పిల్లల్ని తీసుకెళ్తాము, ఎంజాయ్ చేస్తాము. అది మనలోనే ఉంటుంది కొంతవరకు స్టెప్ వేయడము. తర్వాత రిజల్ట్స్ అనేది అది వదిలిపెట్టేసి మనం చేస్తూ పోవడమే. తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటారు, తెలిసే వరకు వేచి ఉండడం. అది వస్తుంది ఖచ్చితంగా. మా అత్తగారిలో కూడా వచ్చింది. మా అత్తగారు కూడా చాలా, ఆవిడకి నేను ఏంటంటే అన్ని ఆవిడని గుళ్ళకి ఇష్టం. సరే నాకు కుదిరినప్పుడు హాలిడేస్ లో ఆవిడని తీసుకెళ్తాను, పిల్లలకి తీసుకెళ్ళడం. మళ్ళీ మా వారు నాకు పిలిగ్రిమేజెస్ మేము వెళ్ళాలంటే అవి వెళ్ళడం, అన్నిటినీ ఇట్లా అంటే సాధ్యమైనంత వరకు ఎత్తుక్కుంటూ చేస్తూ వెళ్తే ఆటోమేటిక్ గా వేస్ అండ్ మీన్స్ అవే కనిపిస్తాయి అని నా స్వానుభవం. ఎవరికి ఇవ్వాల్సిన టైము, ఎవరికి చేయాల్సింది వాళ్ళకి చేస్తూ వెళ్తూ ఉంటే ఆలోచనే మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది, ఆ మార్గాలు అవే కనిపిస్తాయి అని నేను ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసిందండి. సో దేవుడి దయ వల్ల అందరూ థ్యాంక్స్ టు జీవన్ విద్య. ఒక చిన్న షేరింగ్ సార్. మా బాబు మ్యారేజ్ అప్పుడు, మ్యారేజ్ జరుగుతున్నప్పుడు చేతిది ఉంగరంలోది డైమండ్ ఒకటి పడిపోయింది. ఇంటికి వచ్చాక చూసుకుంటే అది లేదు. సరే మా కోడలు చాలా ఏడ్చేస్తుంది అనమాట ఇంటికి వచ్చాక. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటే, నేను అడుగు పెడుతుండగా డైమండ్ పోయింది వాల్యుబుల్ది, అందుకని నాకు చాలా బాధ వచ్చిందండి అన్నది. అప్పుడు నేను తన హక్ చేసుకుని, చిచి అలాంటివన్నీ దిష్టి పోయిందనుకో, అలా పోయిందనుకో, అంతేగాని దాని గురించి నువ్వు బాధపడకూడదమ్మా అలాగాని తన్ని హక్ చేసుకుని చెప్పాను సార్. అది తను చాలా హ్యాపీ అయ్యింది అప్పుడు. అది నిజంగా ఏమంటారో అని ఆ టైంలో భయపడి బాధపడి, నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నేను అలా తీసుకున్న విధానానికి చాలా ఇదైపోయారు. అది నిజంగా అది హార్ట్ఫుల్ గానే వచ్చింది, ఏదో తన మెచ్చుకోవడం కోసం కాదు, ఎవరు మెచ్చుకోవాల్సిన కాదు. అక్కడ మనకి ఇంటికి వచ్చిన పిల్లలు హ్యాపీగా ఉండాలి అని, ఇప్పుడు నిజంగా వాళ్ళని మనం హ్యాపీగా చూసుకుంటే మనకి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం వాళ్ళకి అలవాటు చేసిన పద్ధతి ద్వారా వాళ్ళు మనతో అలా హ్యాపీగా ఉంటారు. అంతే. అక్కడ మనం అక్కడ ఎలా ఉన్నా కూడా మనం చేసుకునే పద్ధతి మనం అలా చేసుకుంటూ వెళ్తే వాళ్ళు కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటారు. మీరు చాలా విశాలంగా ఆలోచించి గొప్పగా చేశారండి. గ్రేట్ ఎక్సలెంట్ అండి, సూపర్. ఎక్సలెంట్. అసలు అందరు చెప్తారు కానీ ఎవరు చేయరండి ఇట్లా. మీరు అసలు చేశారు, చాలా సంతోషం. మీరు అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ మన కోడలు తప్ప డైమండ్ రాయి కాదని గుర్తించారు. అవును సార్, నిజంగానే కదా సార్. అవును నిజంగానే తన కాల్ డైమండ్. తనతో కూడా చాలా సార్లు ఏమని షేర్ చేసుకుంటానంటే, నేను కూతురుగా కానీ ఉంటే ఇంకో ఇంటికి వెళ్ళిపోతావమ్మా, నేను కోడలుగా తెచ్చుకున్నాను కాబట్టి లైఫ్ లాంగ్ నీతోనే ఉండొచ్చు అని చెప్పుకుంటా. అవునండి, బాగా చెప్పారు. ఎక్సలెంట్. ఆ మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి నేను అదే చెప్తానండి. ఆడపిల్ల ఉంది, 2 రోజులు పెంచి అత్తగారిని పంపిస్తాము, కోడలు వస్తే జీవితాంతం మీతోనే ఉంటారు అని చెప్తాను. అదే వాళ్ళు కూడా అలాగే మన కూతురులాగా రిసీవ్ చేసుకున్నారు తప్పకుండా మంచి అత్తలు మారుతుందండి. ఉన్నారండి. అది ఎవరి ద్వారానో మారాలని కాదు, మనతోనే అవునండి, స్టార్ట్ ఎంతమంది చేసుకోవాలి. ఉన్నారోలే కానీ జీవన విద్య ద్వారా అయితే మాలో చాలా బాగా మన పాపని ఎక్కడికైనా నేను కూడా వెళ్ళినప్పుడు అత్తగారిని ఎలా అయ్యాను. చూసుకోవాలనుకుంటామో మనం కూడా అలాగే చూసుకోవాలనుకోవాలి కదా, మనం వేరే వాళ్ళకి చెప్పడం కాదు, అంతే కదా. అవునండి, ముందు మనం చెయ్యాలి కదా. అవును. ఓకే అండి, సో టైం అయింది. నేను మళ్ళీ ఒకసారి ఈ నెక్స్ట్ వర్క్ షాప్ ఏదైతుందో దాని గురించి మళ్ళీ చెప్పి ఇంకా ఎండ్ చేస్తానండి సెషన్. సో సెప్టెంబర్ 20 నుంచి అండి, 20 నుంచి 28 వరకు మొత్తం 9 రోజులండి. సో
సో 6 రోజులు హెల్త్ వర్క్ షాప్, ఆరోగ్యం సంబంధించిన వర్క్ షాప్ డాక్టర్ సుందర్ గారు చేస్తున్నారు కోడూరులో, అనకాపల్లికి, వైజాగ్కి దగ్గరలో. 6 రోజులు హెల్త్ వర్క్ షాప్, 3 రోజులు జీవన విద్య అండి. వీలైన వాళ్ళు మొత్తం 9 రోజులు అటెండ్ అవ్వచ్చండి. వీలవని వాళ్ళు మీ ఇంట్రెస్ట్ని బట్టి ఓన్లీ ఆరోగ్యం కావాలనుకుంటే అదే అటెండ్ అవ్వచ్చు, జీవన విద్యనే కావాలనుకుంటే ఇది అటెండ్ అవ్వచ్చు, మీ ఇష్టం అండి. సో ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈరోజు పోస్ట్ వాట్సాప్లో షేర్ చేస్తామండి. దాని గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే 1-2 minutesలో అయితే, అదర్వైజ్ విల్ ఎండ్ ద సెషన్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, రాజేష్ గారు రికార్డింగ్ థ్యాంక్ యూ స్టాప్ సో చేస్తారా? మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్.